హలో ఆల్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మన స్కాలర్షిప్ టెస్ట్ పరంగా పెట్టిన క్వశ్చన్స్కి వాటి యొక్క కీ ఏంటిది అనేది లెట్స్ డిస్కస్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత ప్రజా ఖాతాల కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ నామినేట్స్ ది చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ? మనకు ఫస్ట్ దీని ఆన్సర్ తెలియాలంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏం తెలియాలి. సో మనకి పార్లమెంటరీ కమిటీస్ అని ఉంటాయండి. ఓకే, మనకు పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. ఈ కమిటీస్ యొక్క పర్పస్ ఏంటంటే, మనకి వేరియస్ మన పార్లమెంట్ దగ్గర వేరే సబ్జెక్ట్స్, వేరియస్ ఎంటిటీస్, అసలు మల్టిపుల్ ఇష్యూస్ ఇవన్నిటి మీద వీళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం అందరికీ అన్ని విషయాల మీద ఎక్స్పర్టీస్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కానీ అవసరం ఉంటుంది కొన్ని అంశాల మీద. ఇప్పుడు సైబర్ లాకి రిలేటెడ్ అంశమే ఉండొచ్చు, లేకపోతే బడ్జెట్కి రిలేటెడ్ అంశమే ఉండొచ్చు, ఫైనాన్సెస్కి రిలేటెడ్ అంశాలు, ఇట్లాంటి మీద వాటికి అక్కడ ఉన్న సభ్యులకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఆ పర్టికులర్ మీద అంత వైడ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో అట్లాంటప్పుడు అసిస్టెంట్స్కి మనకి ఏం చేస్తారంటే కమిటీలను ఏర్పాటు చేసి ఆ పర్టికులర్ టాస్క్ ఆ కమిటీకి ఇస్తే వాళ్ళు ఆ కమిటీ సభ్యులు ఏం చేస్తారంటే దాని మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ చేసి దాన్ని ఇస్తుంటారు అనమాట. సో ఇట్లా పార్లమెంటరీ కమిటీస్ అని ఉంటాయి. ఇందులో రెండు రకాలు, స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్. స్టాండింగ్ కమిటీస్, అడ్ హాక్ కమిటీస్. స్టాండింగ్ అంటే అర్థము అవి పర్మనెంట్ అండి, ఎప్పుడు ఉంటాయి ఆ కమిటీస్. అడ్ హాక్ అంటేనేమో టెంపరీ, ఒక పర్పస్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తారు, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోగానే ఆ కమిటీ డిజాల్వ్ అయిపోతుంది అలా. సో ఉన్న ఈ స్టాండింగ్ కమిటీస్ లో వేరియస్ అంశాల మీద ఉంటాయి. అయితే మన ఈ స్టాండింగ్ కమిటీస్ లో ఫైనాన్షియల్ కమిటీస్ అని 3 కమిటీస్ ఉంటాయి. ఫైనాన్షియల్ కమిటీస్ ఒక 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. ఓకే, ఆ 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఏంటివంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఓకే, ఇట్లా 3 టైప్స్ ఆఫ్ కమిటీస్, 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. ఈ పదం గుర్తుపెట్టుకొని 3 ఫైనాన్షియల్ కమిటీస్ ఉంటాయి. అవి ఏంటివంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. అయితే ఇందులో ఎవరెవరు ఉంటారంటే మన సభలోని లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రము ఇందులో ఉంటారనమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు అనుకోండి, లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ లోక్సభ సభ్యులు ఉంటారు. పబ్లిక్ అండర్టేకింగ్స్ లో 2 ఉంటారు, బోత్ హౌసెస్. సో మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా బోత్ హౌసెస్ నుండి మెంబర్షిప్ ఉంటుంది. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ లో కూడా రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. ఓకే, 22 మెంబర్స్ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీలో మాత్రమే ఓన్లీ లోక్సభ సభ్యులు మాత్రం ఉంటారు. సో సభ్యులు ఉంటారు. అయితే ఏ సభలో ఎవరెవరు ఉంటారు అనే అంశాన్ని ఎవరు నామినేట్ చేస్తారు, ఆ సభకి అధ్యక్షులుగా అంటే చైర్మన్ గా ఎవరిని ఉంచుతారు అంటే ఆ పవర్ ఎవరికి ఉంటుందంటే ఇట్ ఈస్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది లోక్సభ. లోక్సభకు ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కి అధికారం ఉంటుంది. ఎవరు? స్పీకర్. సో ఈ 3 సభలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, ఎస్టిమేట్స్ కమిటీ కానీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ, ఈ 3 కమిటీస్ కి అందులో ఉన్న సభ్యులు ఎవరు ఉండాలి, లేకపోతే ఆ సభ్యు అంటే ఆ కమిటీకి ఒక చైర్మన్ ఎవరు ఉండాలి అనే టాపిక్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో కమింగ్ టు మన క్వశ్చన్. సో ఇక్కడ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి అడుగుతున్నారు. సో బేసిక్ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దేని గురించి డీల్ చేస్తుంది అంటే ప్రభుత్వం మనీ ఎలా వాడుతుంది, ఓకే, ఎక్కడ ఎంత ఖర్చు చేస్తుంది, ఎలా ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని డీటెయిల్డ్ గా రిపోర్ట్ ఇస్తుంది అనమాట. కంట్రోలర్, ఆడిటర్ జనరల్ గారు ఇచ్చే రిపోర్ట్స్ ని కూడా వీళ్ళు పర్యవేక్షిస్తారు మొత్తం అలా. సో మొత్తం మీద ఏంటంటే ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పెడుతుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎలా ఖర్చు పెడుతుంది అనేది వాళ్ళకి ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా చూస్తారన్నమాట. సో మొత్తంకి రిలేటెడ్ ఏంటంటే ప్రభుత్వం మనీ ఎలా ఖర్చు పెడుతుంది ఈ అంశాన్ని గురించి చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటంటే ఏ పాలసీకి ఎంత అంటే బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేస్తారు కదండి, అట్లా
బడ్జెటరీ ఎస్టిమేషన్స్ చేయడం, ఏ పాలసీకి ఎంత అవుతుంది, దేనికి ఎలా ఖర్చు పెట్టాలి అంటే కొంచెం ఎకానమీస్ ని సజెస్ట్ చేస్తుంది అనమాట. దీనికి ఎట్లా ఖర్చు పెడితే సరిపోతుంది, దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ఈ అడ్వైజరీగా ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉంటాయి చూడండి, PSUs, వాటికి రిలేటెడ్ చూసేది మన కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇలా మనకు 3 కమిటీస్ ఉంటాయి. ఈ 3 సభ్యులను కూడా లోక్సభ స్పీకరే మనం ఏం చేస్తారు, నామినేట్ చేస్తారు. వాటి చైర్పర్సన్స్ కూడా లోక్సభ స్పీకరే ఉంటారు. వీలే కాదండి, మీరు పార్లమెంట్లో ఏ కమిటీస్ చూసినా సభ్యులని లోక్సభ స్పీకర్ నామినేట్ చేస్తారు. ఒకవేళ ఇఫ్ హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దస్ కమిటీ అంటే స్పీకర్ ఏదైనా ఒక కమిటీలో సభ్యులుగా ఉంటే ఆ కమిటీ చైర్మన్ ఆయన ఆటోమేటిక్ గా ఆయన ఆ కమిటీ చైర్మన్ అయిపోతారు. అంటే ఇఫ్ స్పీకర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది ఎనీ కమిటీ హీ ఆటోమేటిక్లీ అంటే హీ బికమ్స్ అన్ ఎక్స్ అఫిషియల్ చైర్మన్ టు దట్ కమిటీ అనమాట. ఓకే, సో దట్స్ ద థింగ్. సో మన ఆప్షన్స్ వచ్చేసి ప్రధానమంత్రి అంటే రాంగ్, రాష్ట్రపతి రాంగ్, సో స్పీకర్ ఆఫ్ లోక్సభ మనది కరెక్ట్ ఆన్సర్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఫినాన్షియల్ కమిటీ. క్లియర్? సో దిస్ ఈస్ ది ఆన్సర్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పర్పస్ ఏంటిది, ఎవరు ఉంటారని. ఇక్కడ ఒక విషయం మీకు చిన్న ట్రివియల్ ఇన్ఫర్మేషన్ చెప్పనా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మాక్సిమం అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అండ్ మినిస్టర్స్ ఇందులో ఉండరు. ఓకే, ఎందుకంటే ప్రభుత్వం దేనికి ఎలా ఖర్చు పెడుతుందని అతి ముఖ్యమైన కీలకమైన విషయాన్ని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు కదా, వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇన్ ఫ్యాక్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమిటీస్, కమిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మండల్ కమిషన్ ఏ ప్రధానమంత్రి వారి కాలంలో ఏర్పాటు చేయబడింది? ద మండల్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్? మండల్ కమిషన్ అంటే ఏంటిది? ఓకే, మండల్ కమిషన్ ఓకే బీసీస్, ఓకే బ్యాక్వర్డ్ క్లాసెస్. మండల్ కమిషన్ అనగానే గుర్తు రావాల్సింది బీసీస్. దేశంలో బీసీస్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే దేశంలో బీసీ జనాభా ఎంత ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, సోషల్ ఎకనామికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇవన్నీ వాళ్ళ సోషల్ స్టేటస్, ఎడ్యుకేషనల్ స్టేటస్, ఎకనామికల్ స్టేటస్, పొలిటికల్ పార్టిసిపేషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్ గా రివ్యూ చేసి ప్రస్తావించి వీళ్ళు ఒక పాయింట్ ని పెట్టారు. ఏంటిదంటే బీసీస్ కన్సిడరబుల్ పాపులేషన్ లో ఉన్నారు, అంటే ఎక్కువ పాపులేషన్ లో ఉన్నారు. సో వీరికి 27% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. ఓకే, మీకు బీసీస్ కి 27% రిజర్వేషన్ అనే అంశము ఎవరు ఇచ్చారంటే మండల్ కమిషన్ ఇచ్చింది, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ బిపి మండల్. ఓకే, మండల్ కమిషన్ కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మండల్ కమిషన్ చైర్మన్ ఎవరండి, బిపి మండల్. సో ఆయన పేరు కాబట్టి మనకు ఆ కమిషన్ కి మండల్ కమిషన్ అని ఫేమస్ కమిషన్ అనమాట అంటాం. ఇది ఎవరు నియమించారు అంటే మన ఆప్షన్స్ ఎవరు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, రాజీవ్ గాంధీ గారు, విపి సింగ్ గారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. మన ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. ఈ మండల్ కమిషన్ మనకి బాగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ 27% రిజర్వేషన్ అనే అంశం మనకి ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఇంకొకటి ఉంటది, ఇందిరా స్వామి కేసు అని. ఇందిరా స్వామి కేసు అని ఉంటుంది. సో ఆ కేసులో క్రీమీ లేయర్ అనే అంశం, మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు అందరూ ఆస్పిరెన్సీగా మీకు ఐడియా ఉండుంటది ఈ టైంకి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని మనం తెచ్చుకుంటాం కదా మనము బీసీస్, అదే అనమాట. ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్, నాన్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది మన ఇందిరా స్వామి కేసులో. సో మనకి బీసీస్ అనే కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిలేటెడ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అప్పుడు అపాయింట్ చేశారు, 27% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత ఇందిరా స్వామి కేసులో ఏమన్నారు, రిజర్వేషన్ 50% మించకూడదు అని చెప్పారు. సో ఈ అంశాలు మనకి ఇంపార్టెంట్. సో మన ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్. చట్టవిరుద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తిని విడుదల చేయమని జారీ చేసే రిట్ ఏది? A writ issued to secure the release of a person found to be detained illegally. అంటే చట్ట విరుద్ధంగా నిర్బంధించిన వాళ్ళు, ఇల్లీగల్ గా డిటైన్ చేసిన వాళ్ళు, అన్లాఫుల్ అరెస్ట్.
ఒక పర్సన్ ని లాఫుల్ అరెస్ట్ అంటే ఏంటిది? ఒక వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏ కారణాల చేత అతన్ని అరెస్ట్ చేస్తున్నా అనే విషయం తెలపాలి, అతనికి సంబంధించిన వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అతన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం, ఏ జైలుకి తీసుకెళ్తున్నాం అని చెప్పాలి. తర్వాత ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 24 hours, ఓకే, ఖచ్చితంగా ఏం చేయాలి, 24 hours లోపల ఒక నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ఇది రూల్. నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ రూల్ ఎక్కడ ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ లోనే పెట్టారు. ఆర్టికల్ 20లో మనకి 22లో మనకి క్లియర్ గా ఉంటుంది. ఆర్టికల్ 22లో మనకి క్లియర్ గా చెప్తారనమాట. సో ఇవన్నీ రూల్స్, ఇవన్నీ ఫాలో అయితేనే అప్పుడు ఫాలో అయ్యి చేసిన అరెస్ట్ ని లాఫుల్ అరెస్ట్ అంటాం. ఇవేవి ఫాలో కాకుండా ఆల్ ఆఫ్ సడన్ పోయేసి మనకు సినిమాలలో బాగా చూపిస్తారు. ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళేసి ఒక క్యాండిడేట్ అరెస్ట్ చేసేసి ఇంకా అతనికి రీజన్ చెప్పరు, ఏం చెప్పరు, అరెస్ట్ చేస్తారు, లాకప్ వేసేస్తారు, లేకపోతే ఇంకేదైనా చోట డిటైన్ చేసేస్తారు. అసలు ఆయన అరెస్ట్ చేసినట్టుగా మనకి ఎక్కడ మెన్షన్ చేయరు, ఏం చెప్పరు. లాఫుల్ గా ఏంటంటే అరెస్ట్ అయినాక మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, మేము ఒక క్యాండిడేట్ ని అరెస్ట్ చేసాం సార్, ఈ అభియోగాల మీద అరెస్ట్ చేసామని చెప్పి ఒక రిమాండ్ రిపోర్ట్ తీసుకోవాలి. ఇదంతా చేయాలి. ఇదేది చేయకుండా పెడితే దాన్ని ఏమంటాము, ఇల్లీగల్ అరెస్ట్ అంటాం. మరి ఒక వ్యక్తిని ఇల్లీగల్ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అతనికి ఉన్న ప్రాథమిక హక్కులు వైలేట్ అవుతాయి. అంతే కదా, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, రైట్ టు లిబర్టీ 21, 22 రెండు వైలేట్ అయిపోతాయి. అందుకే ఏం చేశారు, మనకు ఒక రెమెడీ ఇచ్చారు. మన కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఏవి వైలేట్ అయినా ఒక 5 రిట్స్ ఇస్తారు. ఆ 5 రిట్స్ ఏంటివి అంటే హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారెంట్. సో ఇల్లీగల్ అరెస్ట్ చేసినప్పుడు ఏ రిట్ జారీ చేస్తాము అనేది మనకు ఆప్షన్. నాకు తెలిసి దీనికి ఆన్సర్ మీ అందరూ బాగా తెలిసి ఉంటుంటది. మూవీస్ లో ఖచ్చితంగా మిగతా రిట్స్ తెలిసినా తెలియకపోయినా, ఇన్ఫాక్ట్ ఎంత మొత్తం రిట్స్ మీద క్లారిటీ లేకపోయినా ఈ ఒక్క రిట్ అయితే అందరికి బాగా తెలిసే ఉంటది. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, మాండమస్ అని ఉంది. మాండమస్ అంటే వి కమాండ్ అని అర్థం. అంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ అథారిటీస్ కానీ, పబ్లిక్ అథారిటీస్, క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ వీళ్ళు చేయవలసిన పని చేయకపోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు చూడండి, అప్పుడు కోర్టు వారు వీళ్ళని ఆదేశిస్తారు, మీరు ఈ పని చెయ్యండి అని ఆదేశిస్తారనమాట. మీరు ఇప్పుడు చేయవలసిన పని చేయకపోవడం కానీ, చేయకూడని పని కానీ చేసిన ఇట్లా ఏ రకంగా అయినా ప్రజలకి బాధ ఉంటే అప్పుడు ప్రభుత్వ అధికారులకి కోర్టు వారు ఆర్డర్ ఇస్తారనమాట. వి కమాండ్, మాండమస్ అంటారు. సో మన ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, హెబియస్ కార్పస్ టు ప్రెజెంట్ ద బాడీ. హెబియస్ కార్పస్ అంటే ఏంటిది, టు ప్రెజెంట్ ది బాడీ. ఒక వ్యక్తిని ఇల్లీగల్ గా డిటైన్ చేసినప్పుడు అతన్ని మనము అతనికి సంబంధించిన వాళ్ళు చూడండి, రిట్లుగా ఏవైనా కాడ ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళే వేసుకుంటారు. కానీ హెబియస్ కార్పస్ లో ఏమైపోతుంది, ఎవరైతే అరెస్ట్ అయిన పర్సన్ అతను ఎక్కడున్నారో తెలీదు, హిస్ వేరబౌట్స్ ఆర్ నాట్ నోన్. అందుకే ఆయన తరపున ఇంట్రెస్టెడ్ పర్సన్, భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా క్లోజ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళు వేసుకుంటారు అనమాట. సో మొత్తం ఇది హెబియస్ కార్పస్ ఏంటంటే టు ప్రెజెంట్ ద పర్సన్, ఎవరైతే ఇల్లీగల్ డిటైన్ అయ్యారో అతన్ని ఖచ్చితంగా మా ముందు ప్రవేశపెట్టండి ఇమీడియట్ గా అని కోర్టు వారు ఆదేశిస్తారనమాట. హెబియస్ కార్పస్ టు ప్రెజెంట్ ది బాడీ. సో అక్రమ నిర్బంధన జరిగినప్పుడు వేసుకునే రిట్ ఏంటిదంటే హెబియస్ కార్పస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, హైకోర్టులో ఈ రిట్స్ అనేవి సుప్రీంకోర్టులో మరియు హైకోర్టులో రెండిట్లో వేసుకుంటాం. కాకపోతే ఈ రిట్స్ ఎక్కడ వేస్తాం, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు రెండిట్లో వేసుకునే అవకాశం మన రాజ్యాంగం ఇచ్చింది 32, 226 ఆర్టికల్స్ ద్వారా. హైకోర్టులో హెబియస్ కార్పస్ అక్రమ నిర్బంధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, మిస్సింగ్ పర్సన్స్ కోసం కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ది థింగ్. సో నెక్స్ట్, సెర్షియరీ ప్రొహిబిషన్ అంటే ఏంటిదో చూద్దాం. సెర్షియరీ అంటే ఏంటిదంటే టు సర్టిఫై. సెర్షియరీ అంటే టు సర్టిఫై లోవర్ కోర్టు జడ్జిమెంట్, సబార్డినేట్ జ్యుడిషియరీ లోవర్ కోర్టు జడ్జిమెంట్ ని దాన్ని సర్టిఫై చేయడానికి మన భాషలో స్క్వాష్ ప్రొసీడింగ్స్ అని అంటాం. సో ఈ సర్టిఫై అంటే ఇప్పుడు సరైన పద్ధతిలో లేకపోతాయి, ఓకే, పరిమితి అంటే లిమిట్లు, జ్యూరిస్డిక్షన్ లేని కోర్టు ఇస్తే, లేకపోతే ఎర్రర్ ఆఫ్ లా ఇట్లా ఏమైనా ఉంటే అప్పుడు లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ అంటే ట్రయల్ అయిపోయింది, మొత్తం కేసు అయిపోయింది, జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ ని పై కోర్టు, హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ సర్టిఫై చేస్తుంది. ఇది వ్యాలిడా, కంటిన్యూ చేస్తామా, మొత్తం క్వాష్ చేసేద్దామా అని చెప్పేది సెర్షియరీ. ప్రొహిబిషన్ టు ప్రొహిబిట్, టు ఫార్బిడ్ ప్రొసీడింగ్స్ మధ్యలో
సెర్షరారీకి ప్రొహిబిషన్ కున్న తేడా ఏంటో తెలుసా? ప్రొహిబిషన్ అంటే ప్రొసీడింగ్స్ మధ్యలో మనకు తెలిసిందారు ఇక్కడ ఇంజస్టిస్ జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ లోవర్ కోర్ట్ సరిగ్గా ఏమంటారు ఫంక్షన్ అంటే జ్యూరిస్డిక్షన్ లేకుండా చేస్తుంది, ఎర్రర్ ఆఫ్ లా ఉంది, ఓకే ఇక్కడ మిస్టేక్ ఉంది, మెరిట్స్ మీద లేదు, ఇట్లా అంశాలు ఉన్నాయి అనుకోండి. ప్రొసీడింగ్స్ మధ్యలోనే మనకు తెలిస్తే పై కోర్టులో వెళ్ళి ప్రొహిబిషన్ రిట్ వేస్తాం. అప్పుడు ఫర్దర్ ప్రొసీడింగ్స్ ని స్టాప్ చేసేస్తాం. అది ప్రొహిబిషన్. సెర్షరారీ ఏంటంటే మనకు కొంచెం జడ్జిమెంట్ అనేది కేసు అంతా అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చేసింది ఫైనల్, అప్పుడు సర్టిఫై చేయించుకుంటాం. సో ప్రొహిబిషన్ అనేది ప్రివెంటివ్ ఇన్ నేచర్, ప్రివెన్షన్ చేస్తాము. సెర్షరారీ అనేది క్యూరేటివ్ ఇన్ నేచర్. సో ఇట్లా మనకి 4 రిట్స్ ఉన్నాయి. అట్లా 5th రిట్ కోవారెంట్ అని ఇంకో రిట్ ఉంటుంది. ఆన్ వాట్ అథారిటీ? ఒక ప్రభుత్వ అధికారి ఒక ప్రభుత్వ పోస్ట్ లో ఉన్నప్పుడు మీకు ఏ అథారిటీతో ఇందులో ఉన్నారు అనే ఒక క్వశ్చన్ వేసేది కోవారెంట్. ఇట్లా ఒక 5 రిట్స్. సో మన ఆన్సర్ వచ్చేసి హెబియస్ కార్పస్. నెక్స్ట్, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి కింద వాటిని పరిశీలించండి. కన్సిడర్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది ఆర్టికల్ 21 కింద జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క పరిధిని విస్తరిస్తుంది. ఇట్ వైడెండ్ ద స్కోప్ ఆఫ్ రైట్ టు లైఫ్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21. చట్ట ప్రకారం స్థాపింపబడిన విధానం న్యాయసమ్మత, సమానమైనది మరియు సముచితం కావాలనేది పేర్కొన్నారు. ఇట్ హెల్డ్ దట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మస్ట్ బి ఫేర్, జస్ట్ అండ్ రీజనబుల్. ఇది ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే తీర్పును రద్దు చేసినది. సరైన ప్రకటనలు ఏవి? It overruled the A.K. Gopalan versus State of Madras judgment regarding the interpretation of Article 21. Which among the following statement is correct? First and foremost, before getting into the topic, స్టేట్మెంట్స్ ఇచ్చేసినప్పుడు మనం కంక్లూజన్కి వస్తాం. వాళ్ళు అడిగేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారా, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారా అనేది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం బాగా చూసుకోండి. కొందరు ఇవి చూసేసి ఫిక్స్ అవుతారు, కొన్నిసార్లు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ సంగతి ఎత్తారు, కానీ బోయమర్ కదా ఇట్లా బబుల్ చేసేస్తాం, పెట్టేస్తాం, తర్వాత రియలైజ్ అవుతుంది కరెక్టా ఇన్కరెక్టా, అలా మిస్టేక్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఇది చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నారు. అసలు మనకు ఫస్ట్ మేనకా గాంధీ కేసు తెలియాలి. బ్లైండ్ గా అండి మేనకా గాంధీ గారి కేసు, ఏ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు అనగానే దాని షార్ట్ గా గుర్తు రావాల్సిన ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 ఇదే మనకు గుర్తు రావాలి. మేనకా గాంధీ గారి కేసు అంటే ఆర్టికల్ 21 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, ఆర్టికల్ 21 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్తారు అనమాట. అయితే ఆర్టికల్ 21లో ఏముంటుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, వ్యక్తిగత రైట్ టు లైఫ్, జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే ఈ 2 హక్కుల గురించి మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంటుంది. అయితే చాలా కాలం వరకు అంటే బిగినింగ్ ఈ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా లైఫ్ లిబర్టీ అంటే ఎస్పెషల్లీ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఉంది కదా, స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ కి చాలా నారో డెఫినేషన్ ఉంది. అసలు స్వేచ్ఛ అంటే ఏమనుకున్నారంటే ఈ ఏక గోపాలం అసలు స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసు ఉంది కదా, ఇందులో చాలా నారో డెఫినేషన్ ఇచ్చారు. ఓకే, చాలా నారో డెఫినేషన్. అంటే ఎట్లా అంటే ఫిజికల్ గా ఒక పర్సన్ ని కన్స్ట్రెంట్ చేస్తే అది అంటే ఓన్లీ మియర్ ఫిజికల్ రెస్ట్రెంట్ అనేది లిబర్టీకి వయలేషన్ అన్నట్టు అన్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని మొత్తం కట్టేసి కూర్చోబెడితేనే అతను స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది, మిగతా ఏ ఫామ్ లో ఉన్నా కూడా అది స్వేచ్ఛను హరించినట్టు కాదు అన్నట్టుగా చాలా నారో జడ్జిమెంట్ ఇచ్చారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ వచ్చింది, కాలాలు ఇవన్నీ మారుతూ వచ్చాయి. తర్వాత మేనకా గాంధీ కేసులో చెప్పారు అసలు లిబర్టీ అనే పదం, స్వేచ్ఛ అనేది చాలా వైడర్ డెఫినేషన్ ఉన్న పదం, అంత స్మాల్ డెఫినేషన్ కాదు. ఒక పర్సన్ లిబర్టీ ఏ రకంగానే వైలేట్ అవ్వచ్చు. జస్ట్ చూడండి, నేను మిమ్మల్ని బెదిరిస్తా, మీరు ఈ రూమ్ దాటిపోతే మిమ్మల్ని షూట్ చేస్తా అనడం జస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా ఏమని అన్నా అనుకోండి, లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తా, ఇట్లా ఏదైనా ఒక కండిషన్ పెట్టి నేను మిమ్మల్ని ఆపాను అనుకోండి. ఇక్కడ నేను ఫిజికల్ కన్స్టెంట్ ఏం లేదు, జస్ట్ ఓవరాల్ గా ఒక మాట చెప్పాను, మెంటల్ గా మిమ్మల్ని కన్స్టెంట్ చేస్తాం, మెంటల్ గా మిమ్మల్ని ఇక్కడ నుండి దాటకుండా చేస్తా.
ఇది కూడా వైలేషన్ ఆఫ్ లిబర్టీ కదా. ఈ డెఫినేషన్ మొదట్లో లేదు, అంటే ఇంత వైడర్ గా ఆలోచించలేదు మొదట్లో. తర్వాత మేనకా గాంధీ కేసు, పాస్పోర్ట్ ఇంపౌండింగ్ కేసు అంటాం, ఆ కేసులో చెప్పారు అసలు లిబర్టీ అనేది చాలా వైడర్ డెఫినేషన్. ఇందులో మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేస్తారు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఏమీ కూడా పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. షీ వాజ్ ట్రావెలింగ్ అబ్రాడ్, వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఆవిడ పాస్పోర్ట్ ని ఇంపోర్ట్ చేస్తారు. అలా పాస్పోర్ట్ ని ఇంపోర్ట్ చేసేసి ఆమెను వేరే దేశం వెళ్లకుండా ఆపేశారు కదా. సో ఇది నా వైలేషన్ ఆఫ్ లిబర్టీ అని వెళ్ళారు కోర్టుకి. అసలు ఇక్కడ ఎలా ఉంది, అసలు ఫిజికల్ గా మేము ఆపలేదే, ఇది లిబర్టీకి ఎలా వైలేట్ అయిందంటే, నాకు నచ్చిన చోటికి నన్ను వెళ్ళనీయకుండా ఆపారు, నేను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళనీయకుండా ఆపారంటే అది ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ లిబర్టీ అవుతుంది కదా అని చెప్పారు. ఈ కేసులో ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, చెప్పానా అందులో ఏముంటది, ఒక ప్రొసీజర్, ఒక చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ మీరు లైఫ్ ని లిబర్టీని తీసేయొచ్చు అని 21 చెప్తుంది కదా. అయితే చట్టంలో ఉన్నది బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. అసలు ఆ చట్టం అంటే ఏ చట్టాన్ని అయితే ఫాలో అయ్యి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది అంత ఈజీగా తీసుకెళ్లేది కాదు. ఆ చట్టం అనేది ఫేర్ గా ఉండాలి, రీజనబుల్ ఉండాలి, ప్రాపర్ గా జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ ఉండాలి. అంటే లాలో ఉంది కదా అంటే ఎలాంటి అలా అరెస్ట్ చేయడం, లాలో ఉంది కదా అంటే అలాంటి శిక్షలు వేయడం, లాలో ఉంది కదా అంటే ఎవరినైనా ఎక్కడైనా ఆపేయడం కాదు. ఆ లాలో ఉన్నది ఏమై ఉండాలి, ప్రాపర్ గా జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో మేనకా గాంధీ జడ్జిమెంట్ అనేది ఎట్లా అంటే ఆర్టికల్ 21 ని ఒక 2 చాప్టర్స్ గా వేయొచ్చు. బిఫోర్ మేనకా గాంధీ జడ్జిమెంట్, ఆఫ్టర్ మేనకా గాంధీ జడ్జిమెంట్ అని. అంతవరకు నారో డెఫినేషన్ ఉంది, ఈ జడ్జిమెంట్ తర్వాత వైడర్ డెఫినేషన్ లోకి వచ్చిందనమాట. సో దట్స్ ద థింగ్. సో ఇందులో మన స్టేట్మెంట్స్ చూస్తే మేనకా గాంధీ గారి కేసులో ఏమన్నారు, ఇట్ వైడెన్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 21 కరెక్ట్. It held that procedure established by law must be just, fair and reasonable. చెప్పాను కదా, చట్టంలో మీరు చట్టాన్ని ఫాలో అయితే నేను ఒకరిని అరెస్ట్ చేస్తా, చట్టాన్ని ఫాలో అవుతూ ఒకరి లైఫ్ నేను తీస్తా అంటున్నా, కరెక్టే చేయండి, కానీ ఆ చట్టం కరెక్ట్గా ఉండాలి, అది సమానత్వంతో ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, ఫేర్ గా ఉండాలి, రీజనబుల్ ఉండాలి. ఆర్బిట్రరీ లాస్ ఉండొచ్చు. చూడండి చట్టంలో ఉన్నంత మాత్రమే ప్రతిదీ కరెక్ట్ కాదు. అలా అనుకుంటే మనకు అమెండ్మెంట్స్ వచ్చేవి కాదు. ఇప్పుడు ఎన్నో చట్టాలు, మీ సాటాడా పోట ఇలాంటి చట్టాలు ఎన్నో రిపీల్ అయిపోయాయి. మరి కరెక్ట్ అయితే రిపీట్ ఎందుకు అయిపోయాయి? కొన్ని అందులో ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి రిపీల్ అయ్యాయి. టైం మారుతుంది, కాలం మారుతుంది. కొన్ని ఇప్పుడు చూడండి ఇండియన్ పీనల్ కోడ్ లో 377 ఒకప్పుడు అది క్రిమినల్ గా క్రైమ్ గా చూసారు, ఇప్పుడు అది క్రైమ్ కాదు అని చెప్పేసి దాన్ని కొట్టేయాలి అలా. సో చట్టంలో ఉన్న ప్రతిదీ కరెక్ట్ కాదు, అది రీజనబుల్లా కాదా, ఆర్బిట్రరీ ఉందా, ఫేర్ గా ఉందా కాదా చూడాలి అని చెప్పారు. సో మన సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేశారు. చెప్పానా, ఏకే గోపాలన్ కేసులో నారో ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, ఇప్పుడు అలా కాదు, దాన్ని ఓవర్ రూల్ చేసేసి వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారనమాట. సో దట్స్ ద థింగ్. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, 1, 2, 3 all are correct. Clear? నెక్స్ట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసు గురించి కింది స్టేట్మెంట్స్ ని పరిశీలించండి. ఇది ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపులను నివారణ కోసం మార్గదర్శకాలను ఇచ్చింది. ఇది లింగ ఆధారిత వివక్షను ఆర్టికల్ 14 కింద సమాన హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. సురక్షితమైన వాతావరణంలో పనిచేసే హక్కు ఆర్టికల్ 21 కింద జీవన హక్కుల భాగమని ప్రకటించింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేస్. It provided the guidelines for the prevention of sexual harassment at workplace. It held that gender-based discrimination violates the right to equality under Article 14. It declared that the right to work in a safe environment is a part of right to life under 21. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా ల్యాండ్ మార్క్ కేసెస్, లీడింగ్ కేసెస్, రీసెంట్ గా వచ్చిన కేసెస్ ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ జడ్జిమెంట్స్ రిలేటింగ్ టు ఫండమెంటల్ రైట్స్ మరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అందులో వన్ ఆఫ్ ద కేసు వచ్చేసి మనకి విశాఖ వర్సెస్ స్టేట్. అయితే వర్క్ ప్లేస్ లో విమెన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వర్క్ ప్లేస్ లో అంటే పని చేసే చోట వర్క్ ప్లేస్ లో ఉమెన్స్ కి హరాస్మెంట్ ఉంటుంది, అది తెలుసు. ఉమెన్ కి హరాస్మెంట్ ఉంటుంది, చాలా అసలు దానికి ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి ప్రాపర్ లెజిస్లేషన్ లేదు.
ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే హెరాస్మెంట్, విమెన్ కి హెరాస్మెంట్ అనుకోండి, హెరాస్మెంట్ కింద సెక్షన్స్ ఉంటాయి, ఆ రకంగా ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, అట్లా అయిపోతుంది. కానీ వర్క్ ప్లేస్ లో అలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు చూడండి, నేను ఒక వ్యక్తి, ఒక మహిళ ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంది, అక్కడ మరి ఇష్యూ వచ్చింది అనుకోండి, పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే బయట పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమో చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక భయం, వాళ్ళకి ఉద్యోగానికి దెబ్బతింటుంది. అంటే జాబ్ పోవడమో లేకపోతే జాబ్ లో ఇంకా అంత జాబ్ లో కంటిన్యూ కాకపోవడమో లేకపోతే ఇవన్నీ భరించలేక రిజిగ్నేషన్ ఇవ్వడమో, కొన్నిసార్లు పై అధికారులు కోఆపరేషన్ చేయక వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే వీళ్ళని ఉద్యోగం నుండి తీసేసే, ఇలా ఎన్నో సమస్యలు ఉండే. దీని ద్వారా ఏమందంటే ఉద్యోగం ఎక్కడ వెళ్ళిపోతుందో, ఆర్థికంగా చూడండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా మహిళలు అలానే సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూని అంటే వర్క్ ప్లేస్ లో ఉద్యోగం చేసే మహిళలకి ప్రొటెక్షన్, వర్క్ ప్లేస్ లో జరిగే హెరాస్మెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, దాన్ని అసలు ఎవరు ప్రస్తావించలేదు. ఇన్ఫాక్ట్ ఇది నేరము అని చెప్పే చట్టమే లేదు మనకి. అలాంటప్పుడు వచ్చిన కేసు ఇది, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమంటాము, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. వీళ్ళు చెప్పారు వర్క్ ప్లేస్ లో చూడండి అందరినీ సమానంగా చూడాలి, మేము మహిళలం కాబట్టి మాకు వివక్ష చూపించడం, మేము మహిళలం కాబట్టి మేము అసలు ఏంటంటే ఇబ్బంది ఉన్నా మేము కాంప్రమైజ్ అయి ఉండాలి, ఇవంతా కాదు అని చెప్పారు. అప్పుడు కోర్టు ఇచ్చింది ఏంటంటే సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్. ఓకే, వర్క్ చేసే దగ్గర సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉండడం అనేది ఆర్టికల్ 21 లో రైట్ టు లైఫ్ ఉంది చూడండి, దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్, అందులో ఒక ఇంప్లైడ్ రైట్ అని చెప్పింది. సో ఇన్ఫాక్ట్ ఈ జడ్జిమెంట్ తర్వాతనే ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగైన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే చట్టం వచ్చిందనమాట మనకి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కేసు అనమాట. సో ఇందులో ఇట్ ప్రొవైడెడ్ ద గైడ్లైన్స్ ఫర్ ది సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. కరెక్టే. జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వైలేట్స్ ఈక్వాలిటీ, సమాన హక్కులకు ఉల్లంఘననే కదా, కరెక్టే. నెక్స్ట్ ఇట్ డిక్లేర్డ్ ద రైట్ టు వర్క్ ఇన్ సేఫ్ ఎన్వైరన్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. సో ఇది కూడా కరెక్టే. సో మన ఆన్సర్ వచ్చేసి 1 and 2 and 1, 2 and 3. సో మనము క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద పత్రికా స్వేచ్ఛ అర్ధానుగతంగా ఉంది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఇంప్లిసిట్ అండర్ విచ్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో మనకి బేసిక్ గా ఆర్టికల్ 19 లో, ఓకే, ఆర్టికల్ 19 లో మనకి 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఓకే, 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 9(1)A లో కవర్ అవుతాయి. సిమిలర్లీ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అని, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఇలాంటివన్నీ కూడా మన ఆర్టికల్ 19 లో మొత్తం మనకి 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఓకే, ఏంటిది అది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, freedom of movement, freedom of residence, next freedom of profession, trade, business, occupation అని ఇలా మొత్తము 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. అయితే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది చూడండి, ఆర్టికల్ 19(1)A. ఏంటిది అది? ఆర్టికల్ 19 క్లాజ్ ఏ, క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మనకి ఇంప్లాయిడ్ రైట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ దిస్, మనకు ఆర్టికల్ 21 లో కూడా ఎన్నో ఇంప్లాయిడ్ రైట్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ గా ఆర్టికల్ హెడ్డింగ్ లో కానీ ఆ ఆర్టికల్ డెఫినేషన్ లో మెన్షన్ చేయబడ్డ రైట్ మనం ఏమంటాము? ఎక్స్ప్రెస్డ్ రైట్ అంటాం. కొన్ని ఇంప్లాయిడ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. ఇదంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెస్డ్ రైట్ అనమాట. ఆర్టికల్ 19(1)A లో ఇదొక ఎక్స్ప్రెస్ రైట్ అనమాట, ఎందుకంటే అది క్లియర్ గా ఉంది. కాకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఓకే, మిగతావి ఉంటాయి. ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికాస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఓకే, ఫ్రీడమ్ టు రిమైన్ సైలెంట్, ఇలాంటి అంశాలన్నీ కూడా 19(1)A లోని అంతర్గతం, అంటే ఇంప్లైడ్ గా ఉన్న ఫ్రీడమ్స్ అన్నమాట. సో మనకి 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అంటే భావ స్వేచ్ఛ, మనకు అనిపించింది మనం ఎక్స్ప్రెస్ చేయగల, స్పీచ్ రూపంలో మాట్లాడుతున్నాం, వాటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైతే వాడుతున్నామో వర్డ్ ఎక్స్ప్రెషన్, ఇది కొంచెం
కొంచెం బ్రాడర్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ అనుకోండి, నేను డ్రాయింగ్ వేస్తా, దట్ ఈస్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను ఒక పోయిట్ అనుకోండి, ఒక కవిత్వం రాస్తా. నేను ఒక డైరెక్టర్ అనుకోండి, ఒక మూవీ తీస్తా, ఒక డాక్యుమెంటరీ తీస్తా, దట్ ఈస్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక రైటర్ అయితే ఒక బుక్ రాస్తా, ఒక నావెల్ రాస్తా, అది కూడా ఎక్స్ప్రెషనే. సో ఇవన్నీ ఇవన్నీ కూడా 1901A ఇంప్లాయిడ్ ప్రొటెక్టెడ్ రైట్స్ అనమాట. ఓకే, రైట్ అగైన్స్ సెన్సార్షిప్ కానీ ఇట్లాంటివి, రైట్ టు బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్, ఇవన్నీ కూడా మనకు 1901A రైట్స్ అనమాట. ఆర్టిస్టిక్ రైట్స్ ఉంటాయి చూడండి, మీరు ఐ థింక్ మీరు కొన్నిసార్లు కాంట్రవర్సీస్ విని ఉంటారు. కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్ని డిలీట్ చేయడము, లేకపోతే సాంగ్స్ని డిలీట్ చేయడము, ఇలాంటివి చేస్తారు. అప్పుడు ఆ సోకాల్ అక్కడ ఆ మూవీ డైరెక్టర్స్ కానీ లిరిక్ రైటర్స్ కానీ వీళ్ళు ఏమంటారు, ఇది మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వయలేషను, మా ఫండమెంటల్ రైట్కి వయలేషను, ఇట్లా ఏ రీజన్ లేకుండా మీరు ఇట్లా వీటిని సెన్సార్ చేసేస్తే ఇది మా స్వేచ్ఛకి భంగం కలిగించినట్టు అని చెప్పేసి కొన్నిసార్లు మీరు కాంట్రవర్సీస్ కూడా చూసుంటారు. కొన్నిసార్లు బుక్ రైటర్స్ కూడా ఎన్నో సందర్భాలలో వీటిని మీరు న్యూస్ లో గమనించుంటారు. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 19లోని ఇంప్లాయిడ్ రైట్స్. ఇంప్లాయిడ్ రైట్స్ అని ఎందుకు అంటున్నామంటే వాటిని డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు, కానీ ద నేచర్, ఆ ఆర్టికల్ కున్న నేచర్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇంప్లాయిడ్ రైట్స్ అందులో ఉన్నాయన్నమాట. అట్లా వన్ ఆఫ్ సచ్ రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వెరీ ఇంపార్టెంట్ రైట్, వెరీ క్రూషియల్ రైట్ అనమాట. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైటే, కానీ దానికి సపరేట్ ఆర్టికల్ ఉందా అంటే లేదండి. అది ఎక్కడ ఉంది అంటే మనకు ఆర్టికల్ 19లోని ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. 19లో ఎక్కడ చెప్పారంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A, అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో పత్రికా స్వేచ్ఛ అనేది కూడా ఒక ఇంప్లాయిడ్ రైట్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 19. ఆర్టికల్ 20 వచ్చేసి, ఆర్టికల్ 20లో ఏమంటారు, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్. ఓకే, డబుల్ జియోపారిటీ, ఎక్స్పోజ్, ప్రొటెక్షన్ అగైన్స్ ఎక్స్పోజ్ ఫ్యాక్టర్ లాస్ కానీ, రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఇవి మీకు ఐడియా ఉండుంటాయి. ఓకే, ప్రొటెక్షన్ అంటే ఒక కన్విక్షన్ అయినప్పుడు ప్రొటెక్షన్ అనమాట, ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ లాస్ అని ఆర్టికల్ 20లో ఉంటాయి. ఆర్టికల్ 20లో 20 క్లాజ్ 1లో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ లా గురించి చెప్తుంది. అంటే రెట్రాస్పెక్టివ్ యాక్షన్, చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన చర్యల మీద యాక్షన్ తీసుకుంటామా అని చెప్పేది ఆ 20 క్లాజ్ 1లో ఉంటుంది. ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ లా నుండి ప్రొటెక్షన్ అనమాట. తర్వాత డబుల్ జియోపారిటీ ఉంటుంది. డబుల్ జియోపారిటీ అంటే ఒక నేరానికి ఒక శిక్షనే ఉండాలి, ఒక నేరానికి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఉండొద్దు. అంటే వన్ అఫెన్స్ ఓన్లీ వన్ పనిష్మెంట్, ఇలా అనమాట. అది డబుల్ జియోపారిటీ. తర్వాత రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ 20 క్లాజ్ 3లో ఉంటుంది. అంటే ఒక పర్సన్ ని తనకి వ్యతిరేకంగా జరిగే చర్య స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కంపెల్ చేయడానికి లేదు. మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్రోగేషన్ టైంలో పోలీస్ వాళ్ళు కంపెల్ చేయడం, నువ్వే నేరం చేసావని ఒప్పుకో అని చెప్పడము, లేకపోతే ఈ స్టేట్మెంట్ నువ్వు కన్ఫెస్ చేసేసుకోమని, నేరాన్ని ఒప్పుకోమని చెప్పేసి ఇట్లా చేస్తారు చూడండి, దాని నుండి ప్రొటెక్షన్ అనమాట. సో యూ నీడ్ నాట్ టు టెల్, మనకి హాని కలిగించే స్టేట్మెంట్స్ ని మనం చెప్పనవసరం లేదు అని 20 క్లాజ్ 3లో చెప్తారు. నెక్స్ట్ 21, ది క్లాసిక్ వన్, అందరికీ తెలుసు, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ, ఇది ద మోస్ట్ క్లాసిక్ వన్. ఓకే, ఆర్టికల్ 21 అయితే ఐ థింక్ ఈ ఆర్టికల్ 21 తెలియని వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. లైఫ్ అండ్ లిబర్టీ, ఓకే, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు లైఫ్ జీవించే హక్కు, ఇవన్నీ కూడా 21 కింద ప్రొటెక్ట్ అవుతాయి. 22 వచ్చేసి రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ అండ్ డిటెంటెడ్ పర్సన్స్ అనమాట. అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకే, నేరం చేశాక అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే పీడీ చట్టాల కింద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటైన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి అరెస్ట్ జరిగేటప్పుడు, డిటెన్షన్ జరిగేటప్పుడు ఉండే హక్కులు, అంటే వాళ్ళని ఏ కారణాల చేత అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి, వారికి అడ్వకేట్ ని పెట్టుకునే అవకాశం ఇవ్వాలి, మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటి అంశాలు అనమాట. ఇవన్నీ ఆర్టికల్ 22 కింద ఉంటాయి. క్లియర్? సో పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఎందులో మనకి ఇంప్లాయిడ్ రైట్ అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 19. బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 19లో ఉంటుంది. నెక్స్ట్, రాజ్యాంగపు ప్రియాంబుల్ కింది వాటిలో ఏ స్వేచ్ఛ ప్రస్తావించబడలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ లిబర్టీ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ప్రియాంబుల్. ఓకే, ప్రియాంబుల్ అనేది మీకు ఐడియా ఉంటుంది.
అదొక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్. మన కాన్స్టిట్యూషన్, మన ఫౌండింగ్ ఫాదర్స్ ఉంటారు కదా, మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు, రాజ్యాంగం రచించేటప్పుడు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళ మైండ్ లో ఏం ఇంటెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఏంటిది, ఏ ఫిలాసఫీ బేస్ మీద మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తారు, ఇలాంటివి ఎన్నో అంశాలు మనకు తెలియాలి అంటే అసలు వాట్ ఈస్ ద ఫిలాసఫీ, మన కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి ఉన్న ఫిలాసఫీ ఏంటిది, మన దేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, కోర్ వాల్యూస్ ఏంటిది, వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్, ఇవన్నీ మనకు తెలియాలి అంటే అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే ప్రియాంబుల్లో కనిపిస్తాయి. ప్రియాంబుల్లో చెప్తారు సో మన కంట్రీ సోర్స్ ఏంటిది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ కంట్రీ, ఓకే, సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తుంది. తర్వాత అక్కడ ఏమంటుంది, షెల్ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ అని జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అని ఇట్లాంటి పలు అంశాలను గురించి ప్రస్తావిస్తారు. సో ఇవన్నీ అంశాలు ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా ఈ ప్రియాంబుల్లో పొందుపరిచారు. ఇది పేరుకి ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంటే అనుకోవచ్చు, లేకపోతే బుక్ చదవడానికి ముందు ఉండే ప్రీఫేసే అనుకోవచ్చు, కానీ ఇట్ డిస్క్లోజెస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మొత్తంలో ఉండే ఆ ఫిలాసఫీ అంతా ఒక పారాగ్రాఫ్ లో మనకు పొందుపరిచి ఉంటుంది. ఆ ఫిలాసఫీ కానీ ఎయిమ్స్, అంబిషన్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అయితే ఆ ప్రియాంబుల్లో ఒక లైన్ ఉంటుంది, ఓకే, we the people of India having solemnly resolved to constitute India into a sovereign socialistic secular democratic republic anundi and to secure among all its citizens అని చెప్పేసి ఇది ఉంటుంది అనమాట. ఏంటిది, జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్, లిబర్టీ అనే పదం ఉంటుంది. లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఓకే, లిబర్టీ అనే దగ్గర కొన్ని కైండ్స్ చెప్పారు. వాట్ కైండ్ ఆఫ్ లిబర్టీస్ ఆర్ మెన్షన్ ఇన్ ప్రియాంబుల్ అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఇక్కడ ఏం చెప్పారు, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇలా ఈ 5 రకాలమైన స్వేచ్ఛలు మన రాజ్యాంగం మనకి ఇచ్చింది అనమాట. లిబర్టీ ఆఫ్ థాట్, మీకు నచ్చింది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. యు ఆర్ అలౌడ్ టు థింక్ వాట్ ఎవర్ యూ లైక్ అనమాట. మనకి ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు ఫిలాసఫర్స్ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సో అట్లా, సో మీ థింకింగ్ మీ ఇష్టం, ఒక టాపిక్ మీద కానీ, ఒక సబ్జెక్ట్ మీద, దేని మీద కానీ ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ మీరు జనరేట్ చేసుకునేది ఫ్రీడమ్ మీకు ఉంటుంది. వీ విల్ నాట్ కంపెల్ యూ, ఓకే. సో అది ఎక్స్ప్రెషన్, మరి మనకు థాట్ వచ్చింది, మరి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, రాయడము, పెయింట్ చేయడం, ఏదో ఒకటి చేస్తాం. సో ఆ ఎక్స్ప్రెషన్ కి ఒక లిబర్టీ కూడా మీకు ఉంది, మీకు నచ్చినట్టుగా మీరు చేయొచ్చు. బిలీఫ్, సిద్ధాంతం, మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్మితే ఆ సిద్ధాంతాన్ని నమ్మండి, ఏది నమ్మకపోతే ఏది నమ్మకపోండి. ఫెయిత్ అండ్ వర్షిప్, మీకు నచ్చిన ధర్మాన్ని నమ్ముకోవడము, ఓకే. తర్వాత నచ్చిన దేవుడిని పూజించడము, ఒక దేవుళ్ళని ఏ రకంగా పూజిస్తారు, మీ పూజా విధానాలు కంప్లీట్ మీ ఫ్రీడమ్, ఇంకా దాంట్లో స్టేట్ ఇంటర్ఫేర్ అవ్వదు. మీరు ఈ దేవుడిని నమ్మాలి, మీరు ఈ సిద్ధాంతాన్ని నమ్మాలి, మీరు వేరే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వద్దు, మీరు ఇంకో పొలిటికల్ థింకర్ ని ఫాలో అవ్వద్దు, ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. షాక్ అయితే కొన్ని దేశాలలో ఉంటాయి, ఓకే. మీరు మనం ఏ మతం ఫాలో కావాలో, ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలో, ఏ ఆచార విధానాలు ఫాలో అవ్వాలో అన్ని కూడా కొన్ని దేశాలలో కొన్నిటికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ మన కంట్రీలో మనకు అట్లా లేదు. మన కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ దట్ లిబర్టీ అనమాట, ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చింది అనమాట. ఇది సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగిన, ప్రియాంబుల్లో మెన్షన్ చెయ్యండి ఏంటిది, కైండ్స్ ఆఫ్ లిబర్టీస్ లో మెన్షన్ చేయని అంశం ఏముంది అంటే చూద్దాం. లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది కదా, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఉంది, సో ఇది కరెక్టే, ఓకే. ఎకనామిక్ లిబర్టీ ఉందా, లేదు. లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఇది కూడా ఉంది. సో లేనిదేంటిది, ఇది ఎకనామిక్ లిబర్టీ, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇవ్వలేదు మనకి, ఓకే. స్వేచ్ఛ అనే దాంట్లో లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, ఎక్స్ప్రెషన్ ఈ అంశాలను ఇచ్చారు, కానీ ఎకనామికల్ లిబర్టీ మనకి ప్రియాంబుల్లో లేదు. సో దిస్ ఈస్ ది రాంగ్ ఆన్సర్. అంటే దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్, బట్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఈ ఎలిమెంట్ మన దాంట్లో లేదు. సో అవర్ ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి, ఎకనామిక్ లిబర్టీ. క్లియర్. ఇట్లా సడన్ గా అడిగితే మనకు తెలియాలి, అందుకే నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తా, ప్రియాంబులే కదా, లైట్ కదా అని చెప్పేసి చదవకుండా ఉండకండి. ఎకనామిక్ అనే అంశం లేడా కన్ఫ్యూజ్ అవుతారు చెప్పనా. జస్టిస్ ఉందా, జస్టిస్ ఆఫ్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ అని ఉంటుంది. సో ప్రియాంబుల్ మనకి ఎకనామికల్ అని చదివినాం, అదే జస్టిస్ లిబర్టీ అని సడన్ గా గుర్తురాదు. ఎకనామిక్ అనిపిస్తే ఎకనామిక్ అనుకుంటాం, అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది.
ప్రియాంబుల్ అందుకే లైట్ తీసుకోకండి. జస్ట్ చాలా మంది ఓవర్లుక్ చేసా, చిన్నదే కదా ఒక పేర కదా దాని నుండి ఏం క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇట్లా సడన్ గా క్వశ్చన్స్ రావచ్చు. సో దేన్ని ఇగ్నోర్ చేయకండి. సిలబస్ లో మెన్షన్ చేసింది అంతా చదువుకోవడమే. ఓకే, కాకపోతే ప్రీవియస్ పేపర్స్ ని బాగా ఫాలో చేస్తుంటే మనకి గ్రిప్ వస్తుంది అనమాట అట్లా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ఏది మౌలిక బాధ్యత కాదు? ప్రాథమిక బాధ్యత. ఇది తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. కొన్నిసార్లు కొన్ని పదాలు ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో అంటే మా టీంకి కొన్నిటివి ఎగ్జాక్ట్ వర్డ్స్ దొరకక సో దిస్ మైట్ హ్యావ్ హ్యాపెన్. ప్రాథమిక విధులు. ఓకే, దీన్ని ప్రాథమిక విధులు అనమాట. So according to the provisions of the Constitution of India, which of them the following is not a fundamental duty? Fundamental duty అంటే ప్రాథమిక విధులు. సో ఇందులో ఏది కాదు? ఓకే, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆర్టికల్ 51A ఉంటాయి. ఓకే, ఇవి మన కాన్స్టిట్యూషన్ లో ఫ్రమ్ ద బిగినింగ్ లేవు. ఇవి ఎక్కడి నుండి వచ్చాయంటే 42nd అమెండ్మెంట్ ద్వారా ఓకే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రమ్ ద బిగినింగ్ లేదు. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ లేదు. సో ఫండమెంటల్, అసలు కాన్స్టిట్యూషన్ లో మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రజలకి హక్కులు ఉన్నాయి, మరి ప్రజలకి డ్యూటీస్ కూడా ఉండాలి కదా. ఎంతసేపు రైట్స్ అంటే ఎట్లా? దే షుడ్ బి అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ యాజ్ వెల్ అనే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ అనమాట. మనం రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఇన్స్పైర్ అయ్యేసి వీ హ్యావ్ అడాప్టెడ్ అనమాట కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ ని అడాప్ట్ చేసి మనం పెట్టుకున్నాం. ఓకే, ఇట్లా మొత్తం ఏంటంటే ప్రజెంట్ మనకు ఒక 11 డ్యూటీస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ కి ఆ 11 డ్యూటీస్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, కొన్ని ఇట్లా సూపర్ఫిషియల్ గుర్తుంటాయి. ఎట్లా నేషనల్ డ్యూటీ ఉంటుంది, నేషనల్ ఫ్లాగ్ ని అంతం రెస్పెక్ట్ చేయాలి, కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేయాలి, ఓకే ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఇట్లా. కానీ ఇంకా డీటెయిల్ గా తెలియదు, సైంటిఫిక్ టెంపర్ ఇట్లా. సో డీటెయిల్ గా తెలియదు. వాట్ ఐ సజెస్ట్ అంటే ఫండమెంటల్ రైట్స్ అన్ని మెమరైజ్, డ్యూటీస్ అన్ని మెమరైజ్ కాకపోయినా అన్ని చూసుకోవాలి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి అనేది అట్లీస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది తెలుసా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ఫండమెంటల్ డ్యూటీస్ కి కొన్ని స్టేట్మెంట్స్ అందులో ఇందులో సిమిలర్ గా అనిపిస్తాయి. ఓకే, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, వాటర్ బాడీస్ వీటి గురించి రిలేటెడ్ కానీ ఓకే ఇట్లాంటి కొన్ని అంశాలు ఏంటంటే అందులో ఇందులో మనకి సిమిలర్ గా అనిపిస్తాయి, ఫారెస్ట్ ఇలాంటివి. సో ఇట్లా కన్ఫ్యూజన్ కొన్నిసార్లు మనకు క్రియేట్ అవుతుంది. సో దట్స్ ద థింగ్. సో మొత్తం మనకి ఎన్ని ప్రెసెంట్ వచ్చేసి 11 డ్యూటీస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దీస్ 11 డ్యూటీస్ అనేవి మనకు తెలియాలి. జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వడం, టు రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్, ఇది కరెక్టే. దేశాన్ని రక్షించడం, టు డిఫెండ్ ది కంట్రీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు డిఫెండ్ ద కంట్రీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. దేశానికి మన అవసరం ఉన్నప్పుడు, దేశానికి రక్షించే సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు యూ హ్యావ్ టు కమ్ అండ్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ కంట్రీ, యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ కంట్రీ. ఎస్, ఇది కూడా మన ఫండమెంటల్ డ్యూటీస్ లోని పార్టే. పిల్లలకు విద్యనివ్వడం, టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు వన్స్ చైల్డ్. చూడండి మనకి ఆర్టికల్ 21A అని ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అని. ఇది వచ్చినప్పుడే మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ లోనే ఒక చిన్న, ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో ఒక చిన్న పిట్ట కథ అనమాట, లేకపోతే ఒక చిన్న క్వశ్చన్ అనుకోండి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? మీలో ఎంతమందికి తెలుసో నాకు కాస్త కమెంట్ చేసి చెప్పండి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ అమెండ్మెంట్, ఏ రాజ్యాంగ సవరణ కింద మనకి రాజ్యాంగంలో యాడ్ చేశారు అనేది. అది ఇందులో క్వశ్చన్ లేదు, కానీ నేను మిమ్మల్ని మీకు ఎంత తెలుసు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ. ఓకే, 21A ఉంటుంది. నాకు కాస్త కమెంట్ చేసి చెప్పండి బై విచ్ అమెండ్మెంట్. సో కమింగ్ బ్యాక్, గ్రామీణ మరియు చేతి పరిశ్రమలను ప్రోత్సహించడం, టు ప్రమోట్ విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ వచ్చింది. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసింది. అరే అన్ని చదువుకున్నాం, ఇప్పుడు ఇది ఎందులో బాగా, అసలు ఈ స్టేట్మెంటే కొత్తగా ఉంది కదా అని అనుకుంటాం. మనము చేసే మిస్టేక్ అని బేసిక్ గా ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఎక్కడ తెలుసా? ఫండమెంటల్ రైట్స్ అన్ని చదివేస్తాం, ఇంపార్టెంట్ కదా, సో ఖచ్చితంగా వీల్ గో ఫస్ట్ అవే చదివేస్తాం. తర్వాత కొంత గొప్ప నార్మల్ గానో సూపర్ఫిషియల్ గానో ఫండమెంటల్ డ్యూటీస్ చూస్తాం. మధ్యలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 ని మర్చిపోతాం. పార్ట్ 4 లోపల చూసుకున్నా కూడా ఏదో 4-5 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్, సోషల్ జస్టిస్ ఇట్లాంటివి ఒక 2-3 ఆర్టికల్స్ చూసేసుకొని వదిలేస్తాం. కానీ అట్లా కాదండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ గ్రామీణ మరియు చేతి పరిశ్రమలు, విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడండి, ఇది మనకి ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనమాట. కాటేజ్ ఇండస్ట్రీ, ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ అనే అంశం మనము ఆర్టికల్ 43లో చూస్తాం. సో ఇదొక డైరెక్టివ్ ప్రిన్సిపల్.
సో ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, ఇట్ ఈస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మన ఆన్సర్ వచ్చేసి డి. క్లియర్? సో ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. 51A ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంటే 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 11 డ్యూటీస్ ఉన్నాయి. ఇన్స్పైర్డ్ ఏంటంటే మనము రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఇన్స్పైర్ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సిన్స్ మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాము, వెదర్ దే ఆర్ ఎన్ఫోర్సబుల్. ఓకే, చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, మరి అవి పాటించకపోతే మనకి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, మనల్ని పెనాల్టీ కట్టమంటారా, మన మీద కేసు వేస్తారా, ఇది ఒక డౌట్ కదా. సో లెట్ మీ టెల్ యూ, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. బట్ చూడండి, అవి ప్రాథమిక విధులు. మీ దేశ పౌరులు కాబట్టి యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ యువర్ డ్యూటీస్ సిన్సియర్. ఖచ్చితంగా మీకు రాజ్యాంగం విధించిన ఈ డ్యూటీస్ చేయాలి. మనం రైట్స్ ని అంత స్ట్రిక్ట్ గా మా హక్కు ఇది, మా హక్కు ఇది అన్నప్పుడు అంతే స్ట్రిక్ట్ గా డ్యూటీస్ చేయాలి. సో ఇట్ ఈస్ అ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ డ్యూటీ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ఆఫ్ దెమ్. కానీ అది ఎన్ఫోర్సబులా కాదా అంటే నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే మన మీద చర్య తీసుకోరు. అట్లా అని చెప్పి అన్ని ఎస్కేప్ చేసేద్దామా, అట్లని ఏది ఫాలో అవ్వద్దా అంటే లేదు. ఇక్కడ చిన్న ట్విస్ట్. ప్రైమా ఫేసి అంటే యాజ్ సచ్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ కాకపోవచ్చు. కాకపోతే ఇందులో ఉన్న కొన్ని అంశాలు ఆ పర్టికులర్ చట్టాల కింద అవి పీనలైజ్డ్ ఉంటాయి. ఆ పర్టికులర్ చట్టం కింద పనిష్మెంట్స్ ఇస్తారు. చూడండి, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ సింబల్స్, నేషనల్ అంతం ఉంది, వాటిని ప్రొటెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మన డ్యూటీ. అయితే దాన్ని వైలేట్ చేస్తే ఇట్లా అంటే నేషనల్ ఆనర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది, నేషనల్ ఆనర్స్ అన్నమాట, ఫ్లాగ్ రూల్స్ ఉంటాయి. వాటి కింద మీకు పెనాల్టీ పడ్డమో పనిష్మెంట్ పడ్డమో జరుగుతుంది. ఓకే, ప్రొటెక్ట్ ది ఆనర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అని ఉంటుంది. మరి దాన్ని వైలేట్ చేస్తే ఏంటంటే భారతీయ న్యాయ సంహితలో ఉన్న హెరాస్మెంట్ కి రిలేటెడ్ సెక్షన్స్ అప్లికబుల్ అయితే. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉంటుంది ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, వాటర్ బాడీస్ అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీగా. మరి మీరు దాన్ని వైలేట్ చేసి పర్యావరణానికి హానిగా చేస్తే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చట్టాల కింద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టాల కింద పనిష్మెంటో పెనాల్టీయో ఇలాంటివి మీ మీద పడతాయి. సో మేము డ్యూటీస్ ఫాలో అవ్వనంత మాత్రాన మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకోకండి. మీరు ఎక్కడైనా ఫాలో అవ్వకుండా వైలేట్ చేస్తే ఆ పర్టికులర్ చట్టాలు ఉంటాయి, ఆ పర్టికులర్ దాని కింద ఇవి కవర్ అవుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పనిష్మెంట్ ఇస్తే తప్ప, పెనాల్టీ ఇస్తే తప్ప డ్యూటీ చేయరు అనమాట. అది మ్యాటర్. ఓకే, అందరూ అలా ఉండరు. ఎడ్యుకేటెడ్ యూత్ మారుతున్నారు, ఈ రోజు రేపు జనరేషన్ మారుతున్నారు. పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ సెన్సిబుల్ టువర్డ్స్ ది కంట్రీ. సివిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఓకే, బై గాడ్స్ గ్రేస్ ఈ మధ్య కొంతమందికి వి ఆర్ సీయింగ్, అంటే మరి సోషల్ మీడియా ఎఫెక్టో మరి ఏం ఎఫెక్టో తెలియదు కానీ కాస్త దేశం పట్ల, సొసైటీ పట్ల బాధ్యత పెరుగుతుంది. నెక్స్ట్, భారత పార్లమెంటరీ గ్రూప్ యొక్క ఎక్స్ అఫిషియో అధ్యక్షులు ఎవరు? హూ ఇస్ ది ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్? ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ పేరు ఎక్కడ విన్నామా, వినలేదా? అయ్యో బాబు ఏంటిది ఇది, మన పాలిటీలో లేదే, మన సిలబస్ లో లేదే అని కంగారు పడుతున్నారా? ఏం లేదు. మన కంట్రీకి ఒక పార్లమెంట్ ఉంది కదా, అలా అన్ని కంట్రీస్ కి పార్లమెంట్స్, అక్కడ ఉన్న లెజిస్లేటివ్ బాడీస్ ఉంటాయి. మన దేశానికి ఒక లెజిస్లేటివ్ బాడీ ఉంది. ఆ యూనియన్ లెజిస్లేచర్ ని పార్లమెంట్ అంటున్నాం, స్టేట్ లెజిస్లేచర్ ని అసెంబ్లీ ఇవంటాం. అలా ఆల్మోస్ట్ మిగతా కంట్రీస్ కి కూడా అక్కడ లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది కదా, అక్కడ చట్టాలు చేసే సభలు ఉంటాయి కదా. అట్లా అన్ని దేశాలు ప్రతి కంట్రీకి ఉన్న పార్లమెంటరీ, దట్ ఈస్ ద లెజిస్లేటివ్ బాడీస్, ఇవన్నీ కలిపి ఒక దగ్గర కూర్చుంటాయి అన్నమాట. ఓకే, దాన్ని పార్లమెంటరీ గ్రూప్స్ అంటారు. సో అట్లా కూర్చున్నప్పుడు అక్కడ పర్పస్ ఏంటిదంటే మ్యూచువల్ ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే డిసిజన్స్ లో ఒకరొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, ఏమైనా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, ఎక్స్పర్టీస్ ఉంటే అవి షేర్ చేసుకోవడం కానీ, ఇట్లా ఒక బెటర్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే కామన్ గా అందరికి ఉన్న ఇష్యూస్ ని అడ్రస్ చేయడం కానీ. ఇప్పుడు కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది గ్లోబల్ ఇష్యూ అన్నమాట, టెర్రరిజం గ్లోబల్ ఇష్యూ. ఓకే, ఇట్లా మల్టిపుల్ థింగ్ అనమాట. సైబర్ అటాక్స్, ఎస్పెషల్ ఇన్ దిస్ ఎరా, సైబర్ అటాక్స్, డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ డేటా ప్రొటెక్షన్, ఇట్లాంటివి అనేది కామన్ ఇష్యూ. సో ఇట్లాంటి కామన్ ఇష్యూస్ మీద కలిసి డెసిజన్ తీసుకోవడం ఎట్లా, మ్యూచువల్ గా మనం ఎట్లా వర్క్ అవుతాం అని, ఇట్లా గ్లోబల్ ఇష్యూస్ మీద అన్ని దేశాల యొక్క లెజిస్లేటివ్ బాడీస్ కూర్చొని ప్రస్తావించి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. అట్లా ఇండియా తరపు నుండి, అంటే ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ నుండి ఉన్న ఆ బాడీకి ఎవరు అధ్యక్షులు? సో బేసిక్ గా ఇందులో ఎవరు ఉంటారంటే మన పార్లమెంటేరియన్, అంటే మీ ఎంపీలు అందరూ ఇందులో మెంబర్స్ అన్నమాట. ఓకే, మరి దానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అనేది క్వశ్చన్. సో దానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు? ఆప్షన్స్
ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో దిస్ ఇస్ ద థింగ్. ఇవి మన ఆప్షన్స్. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మన ప్రెసిడెంట్ అంటే కాదండి, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది నేషనే. చూడండి, మనం ఇట్లాంటప్పుడే మన కన్ఫ్యూజన్, మన తెలివిని కొంచెం ఎక్కువ ఉపయోగించేసి ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అంటున్నాడు. సో హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, వీళ్ళిద్దరులో ఎవరో ఉంటారో అని అనుకుంటాం. కానీ కాదండి, ప్రెసిడెంట్ రాంగ్, ప్రైమ్ మినిస్టర్ రాంగ్. మిగిలింది ఎవరు? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్ ఆఫ్ లోక్సభ. రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారండి? వైస్ ప్రెసిడెంటే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో బేసిక్ గా ఇది కూడా రాంగ్ ఆన్సర్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ యొక్క అధ్యక్షులు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ. హీ విల్ బి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్. ఇండియా తరపున ప్రతినిధిగా ఈయన ఉంటారు. ఎక్స్ అఫిషియో అనే పదానికి అర్థం మీకు తెలుసా? అంటే సేమ్ ఏం ఉండదు. బై వర్చ్యూ ఆఫ్ యూ హోల్డింగ్ పొజిషన్, అంటే ఇప్పుడు నేను ఒక ఆఫీస్ లో ఉన్నాను, నేను ఈ ఆఫీస్ లో ఉన్నందుకు నేను ఇంకొక ఆఫీస్ కి ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అయిపోతే దాన్ని ఎక్స్ అఫిషియో ఆఫీస్ అంటాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ అనేసి. అంటే ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా నీతి ఆయోగ్ హెడ్ ఎవరు ఉండాలి అని చెప్పి టెన్షన్ ఉండదు, ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉంటారు. సేమ్ రాజ్యసభకు కూడా వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటాం. అంటే ఇప్పుడు బేసిక్గా అంటే ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ కోసము సపరేట్ గా ఎలక్షన్ కానీ మిగతా ప్రాసెస్ ఏమి ఉండదు. ఎవరైతే ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటిక్ గా రాజ్యసభకి ఆయనే చైర్మన్ గా అయిపోతాడని. సేమ్ అలానే అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆటోమేటిక్ గా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ కి ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో అంటే అర్థం. అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ దీనికి ఎవరు ఉంటారా, నామినేషన్స్, ఎలక్షన్స్, ఇంకా అట్లాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ గా అయిపోతారు. సో హూ ఈస్ ది హెడ్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ గ్రూప్ అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇట్ విల్ బి ద ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్. క్లియర్? ఆన్సర్ వచ్చి డి. మీవి ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో ఏంటో చూసుకుంటున్నారా? చూసుకోండి సైమల్టేనియస్ గా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్, ఓకే ఇది దిగువ స్థాయి కోర్ట్ అండి, తక్కువ, ఇది రాంగ్. ఇది ట్రాన్స్లేషన్ లో వచ్చిన తిప్పలు కాస్త మా టీమ్ మేబీ జస్ట్ బేర్ విత్ దిస్. కొంచెం ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ లో కొన్నిసార్లు మేబీ దే హావ్ డన్ దిస్ మిస్టేక్, బట్ బేర్ విత్ దిస్. దిగువ స్థాయి కోర్టు తన పరిధిని మించకుండా నివారించడానికి జారీ చేసే రిట్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్ ఈస్ ఇష్యూడ్ టు ప్రివెంట్ అ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. మనకి జ్యుడిషియరీలో హైరార్కీ ఉంటుంది. ఓకే, సుప్రీం కోర్ట్, హై కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ జ్యుడిషియరీ. అసలు కరెక్ట్ సబార్డినేట్ జ్యుడిషియరీ. ఇది మనకి ఉన్న సింగిల్ ఇంటిగ్రేటెడ్ హైరార్కీ అన్నమాట, కోర్ట్స్ హైరార్కీ మనకి ఇది. ఓకే, ఇప్పుడు ఈ సబార్డినేట్ జ్యుడిషియరీ ఇప్పుడు దేశం మొత్తానికి అపెక్స్ కోర్ట్ అన్నమాట. అంటే దేశం మొత్తానికి అత్యున్నత న్యాయస్థానం అంటేనేమో సుప్రీం కోర్ట్. ఒక రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం ఏంటిదంటే హైకోర్టు. ఇది కంట్రీకి, ఇది ఒక స్టేట్ కి. కొన్నిసార్లు 1 or 2 స్టేట్స్ కి కామన్ హైకోర్టు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మన పంజాబ్, చండీగఢ్ ఈ టైప్ పంజాబ్. సో నెక్స్ట్, ఒక స్టేట్ కి హెడ్ గా హైకోర్టు ఉంటుంది. కొన్నిసార్లు 1 or 2 స్టేట్స్ కి ఒక కామన్ హైకోర్టు ఉండొచ్చు. లైక్ పంజాబ్, హర్యానాకి మనకి చండీగఢ్ హైకోర్టు అనేది మనకి ఒక కామన్. అలా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జిల్లా స్థాయిలో మనకి డిస్ట్రిక్ట్స్ అండ్ సెషన్ కోర్ట్స్ అంటాం. తర్వాత కింది స్థాయిలో వీటిని సబార్డినేట్ జ్యుడిషియరీ అంటాం. ఓకే, అయితే ఈ రెండు ఉంటాయి చూడండి, సుప్రీం కోర్టు, హైకోర్టు. ఇవి హయ్యర్ జ్యుడిషియరీ అన్నమాట. మనకి హైకోర్టు కాదు, హయ్యర్ జ్యుడిషియరీ. ఓకే, అత్యున్నత న్యాయస్థానాలు. ఓకే, ఈ రెండు. ఓకే, ఇవి లోవర్ జ్యుడిషియరీ. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటున్నారంటే లోవర్ కోర్ట్స్ తమ అధికారాన్ని, ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ అనే పదం ఉంది చూడండి. అంటే ఏంటిదంటే జ్యూరిస్డిక్షన్ అనే పదానికి అర్థము పరిధి, న్యాయ విచారణ పరిధి అన్నమాట. ఒక కోర్టు ఈ అంశాన్ని డీల్ చేయొచ్చా లేదా అని చెప్పేది ఆ పరిధిని జ్యూరిస్డిక్షన్ అంట. ఇప్పుడు రిట్స్ ఉన్నాయనుకోండి, అవి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులోనే వేసుకోవచ్చు, వేరే కోర్టులలో మనకు వేసుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ఒక రిట్ని తీసుకెళ్లేసి జిల్లా కోర్టులో వేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమంటారు, జిల్లా కోర్టు అంటే దిస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ డస్ నాట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ దిస్ కేస్ అంటారు. అంటే ఈ కేసుని స్వీకరించే అధికారము అనేది ఈ కోర్టుకు లేదు, ఈ కోర్టుకు విధించిన పరిధిలోకి ఈ అంశం రాదు అని చెప్పడం. సో జ్యూరిస్డిక్షన్. సో కింది స్థాయి కోర్టు, ఓకే, దిగువ స్థాయి కోర్టులో
తన అది పరిమితికి మించి ఏదైనా పని చేసినప్పుడు ఆ జడ్జిమెంట్, ఆ ప్రొసీడింగ్స్ ని ఆపే ఆపే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతున్నారు. ఓకే, బేసిక్ గా అది హయ్యర్ జ్యుడిషియరీకి ఉంటుంది, ఇది హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు. సో వీటిలో మనం రిట్ వేసుకుంటాం. ఏ రిట్ వేసుకుంటాము అనేది మన క్వశ్చన్స్. ఓకే, అర్థమైందా? సో మనకి ఫస్ట్ ఇందాక చెప్పినప్పుడు, అంటే బిఫోర్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు, ఈ రిట్స్ హెబియస్ కార్పస్ చెప్పినప్పుడు ఈ రిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మ్యాండమస్ అంటే టు కమాండ్. ఓకే, ప్రభుత్వ అధికారులని, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ ని మీరు ఇది చేయండి, ఇది చేయకండి, ఇట్లా కమాండ్ చేయడం. హెబియస్ కార్పస్ మనకు తెలుసు, నాకు తెలిసి పాలిటీ చదివినా చదవకపోయినా, ఎవరికి ఏది తెలుసో తెలియకపోయినా, మిగతా రిట్స్ వదిలేస్తే మనకి హెబియస్ కార్పస్ మాత్రం తెలుసు పక్క. ఓకే, మూవీస్ లో బాగా అదే కనిపిస్తుంది కదా అది. సో హెబియస్ కార్పస్ కూడా కాదు. నెక్స్ట్ ప్రొహిబిషన్, సెర్షరీ. సామాన్యంగా ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. లోవర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ గురించి కానీ, లిమిట్ కి మించింది కానీ, రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వకపోవడం కానీ, నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ని ఫాలో కాకపోవడం కానీ, ఓకే, నాట్ ఫాలోయింగ్ ద జ్యూరిస్డిక్షన్, ఎక్సీడింగ్ ద జ్యూరిస్డిక్షన్, ఇట్లాంటి అంశాలు ఏవైనా కానీ లోవర్ కోర్టు మీద మనము రిట్స్ వేసుకుంటే అవి రెండు రకాలు, ఒకటి ప్రొహిబిషన్, ఇంకోటి సెర్షరీ. కన్ఫ్యూజన్ మళ్ళీ, అరే అదేంటి ఇదేంటి, ఏం లేదు. ప్రొహిబిషన్ అంటే ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయింది, ఆ మిడిల్ లో మనం ఆపుతున్నాం. ప్రొహిబిట్ అంటే అర్థం ఏంటిది? ఫోర్బిడ్ అంటే మధ్యంతరంగా మీరు ఆపేస్తున్నారు, ఇంకా దీన్ని ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ జరగకుండా మధ్యలో ఆపేయడము ప్రొహిబిషన్. ఇంకా జడ్జిమెంట్ వచ్చేసింది, ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది, అప్పుడు మనకు తెలిసింది, అప్పుడు మనకి ఇంజస్టిస్ జరిగింది, అప్పుడు ఆ జడ్జిమెంట్ ని తీసుకుపోయి పై కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటాం, అది సెర్షరీ. ప్రొసీడింగ్స్ మధ్యలో ఆపేస్తే ప్రొహిబిషన్, మొత్తం అయిపోయింది, తర్వాత ఇక జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేస్తే అది సెర్షరీ. ఓకే, ఈ రెండు మనకి మీకు క్లారిటీ తెలియాలి. చాలా మంది సహజంగా ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్ ఈస్ ఇష్యూడ్ టు ప్రివెంట్ ఆ లోవర్ కోర్ట్? ప్రివెంట్ అని అంటున్నాడు, ఇక అదొక్కటి చాలు మనకి. ప్రివెంట్ అంటే ఏంటిది? ఆపేయడము, ఇంకా ముందుకి జరగకుండా ఉండడానికి మధ్యలంతరంగా ఆపేయడము. సో మన ఆన్సర్ వచ్చేసి ప్రొహిబిషన్, సెర్షరీ కాదు. సెర్షరీ అంటే మొత్తం అయిపోతుంది, ఇక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేయడమే ఇక. సో మన ఆన్సర్ వచ్చి ప్రొహిబిషన్, సి. ఇది ఎంతమందికి కరెక్ట్ అయింది మెన్షన్ చేయండి నాకు. సో దిస్ ఈస్ ద థింగ్. రిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రిట్స్ ఎట్లా చదవాలంటే, ఫస్ట్ ఆ రిట్స్ ఏంటిది, రిట్స్ మీనింగ్ ఏంటిది, అది దాని పర్పస్ ఏంటిది, అంటే ఏ అంశాలలో ఏ పరిస్థితుల్లో రిట్ వేసుకోవాలి, ఏ పరిస్థితులు ఏ రిట్ వేసుకోవాలి అనేది తెలియాలి మనకి. ఓకే, ఎగ్జామ్ పర్పస్ కాదు కానీ యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిదంటే, ఎప్పుడు రిట్ వేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ కి ఏ రిట్ వాడుతాం, అది ఎవరికి వ్యతిరేకంగా, ఒక్కొక్క రిట్ ఉంటుంది, ఏ రిట్ ఎవరికి వ్యతిరేకంగా వేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. ఈ అంశాలు మనకి ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. సో ఆన్సర్ వచ్చి ప్రొహిబిషన్. విచ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎలక్షన్ ఇన్ ది రాజ్యసభ ఎన్నికల గురించి ఉపయోగపడే విధానం ఏంటిది? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, మెజారిటీ సిస్టమ్, మిక్స్డ్ సిస్టమ్, రిఫరెండమ్ సిస్టమ్. ఇది ఎంతమందికి కరెక్ట్ అయింది, ఎంతమందికి రాంగ్ అయింది అంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇస్ మిక్స్డ్, 50-50. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఏంటి బేసిక్ గా వీటి పదాలు మనం ఈ మీరు మెజారిటీ సిస్టమ్ ఏంది, మిక్స్డ్ ఏంది, రిఫరెండమ్ ఏందో చూద్దాం. రిఫరెండమ్ అంటే సింపుల్, ఏం లేదండి, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మీద ప్రజాభిప్రాయం మనకు తెలియాలి. ఓకే, అలాంటప్పుడు రిఫరెండమ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఓటు వేస్తారు. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మనం ఏది ఫాలో అవుతుంది, ఇప్పుడు మన దగ్గర 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఈ రోజు నుండి ఏది ఫాలో అయిపోదాం. ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఎంత ఉంది, 6 day వీక్స్ ఉంది, మనకు సండే ఒకటే రోజు హాలిడే. నేను ఏమంటా, మనం కూడా యూఎస్ లానే 5 day వీక్ పెట్టేసుకుందాము, మీ ఒపీనియన్ ఏంటిది అని చెప్పేసి అంట. ఇప్పుడు మీరు అందరూ అయితే ఇస్తారు కదా మీ ఒపీనియన్, అదే అనమాట రిఫరెండమ్ అంటే. యూఆర్ జనరల్ ఒక క్వశ్చన్ మీద, ఒక పబ్లిక్ క్వశ్చన్ మీద యూఆర్ జస్ట్ టేకింగ్ ది ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్. అందులో ఓట్ ఎవరికి వస్తే ఆ క్వశ్చన్ ని, ఆ ఫిలాసఫీని దే ఇంప్లిమెంటెడ్. అది ఈ మిక్స్డ్ సిస్టము, మెజారిటీ సిస్టము, ఇవి కాస్త మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే, యాజ్ సచ్ అట్లా సిస్టమ్స్ మనకి ఎట్లా ఉండదు. కానీ మెజారిటీ సిస్టమ్ అంటే ఏంటిది, ఇద్దరు నించుంటారు ఎలక్షన్ లో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళ ఎన్నికైనట్టు చెప్పడం, అది మెజారిటీ అన్నట్టే కదా. సో అది మెజారిటీ అనమాట. నెక్స్ట్ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది,
ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే అంశం ఉంటుంది. మనం ఇది రాజ్యసభ ఎన్నికల విషయంలో చదువుతాము, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా ఈ పదం చదువుతాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు, ఇందులో మీరు ఎక్కువ డీప్ గా పోయి కన్ఫ్యూజన్ ఏం లేదు, కానీ సింపుల్. ఇప్పుడు అన్ని స్టేట్స్ కి, ఇప్పుడు మనకి ఇన్ని స్టేట్స్ ఉన్నాయా, అన్ని స్టేట్స్ నుండి రిప్రజెంటేషన్ రాజ్యసభలోకి ఈక్వల్ గా లేదు. ఒక్కో స్టేట్ కి ఎక్కువ ఉంది, ఒక్కో స్టేట్ కి తక్కువ ఉంది అనమాట. మన తెలంగాణకి రాజ్యసభ లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ఎందుకు ఇట్లా మనకి ఈ సీట్స్ ఎందుకు డిఫరెన్స్ ఉందంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటున్నాం. అంటే ఇంతమందికి ఇన్ని సీట్లు, ఇంతమందికి ఇన్ని సీట్లు అని చెప్పే ఈ విధానం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇందులో అందరు పార్టిసిపేట్, ఇప్పుడు ఓట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు నా ఓట్ వాల్యూ ఒకటే. ఇప్పుడు ఎలక్షన్లో నించున్నాం, నేను ఓట్ వేసాను. సో ఏం చేస్తారంటే నా ఓట్ ఒకదానిలాగానే 1 ఓట్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఓకే, కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వైడర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు సెడ్ కాన్స్టిట్యున్సీస్ కానీ ప్లస్ సీట్స్ కానీ లిమిటెడ్, ఒక్కో స్టేట్కి ఒక్కో రకంగా ఉంటుంది సీట్స్ రిప్రజెంటేషన్. అందుకే ఏం చేస్తారంటే ఇంతమంది ఎంపీలకు ఒక ఓట్ వాల్యూ, ఇంతమంది ఎంపీలకు ఒక ఓట్ వాల్యూ అని ఈ ప్రపోర్షనేట్ గా చూస్తారు కదా, దీన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే ఇక్కడ ఓట్ వాల్యూ ఇంతమందికి అంటే మీరు ఇచ్చేది వాల్యూ అంటే ఇది మీ ఓట్ వాల్యూ అనేది ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మీరు ఎక్కడ చూస్తారంటే రాజ్యసభ ఎన్నికలలో చూస్తారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా మనకి ఈ సిస్టమ్ అనేది మనం చూస్తాం. సో మన ఆన్సర్ వచ్చేసి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. రాష్ట్రపతి ఎన్నికల సందేహాలు లేదా వివాదాలను విచారించే అధికారం ఎవరికి ఉంటుంది? హూ ఎంక్వైర్స్ ఇంటూ ది డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? ప్రైమ్ మినిస్టర్, అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు, హైకోర్టు. సో జనరల్ గా ఎలక్షన్స్ ఉంటాయి చూడండి, ఈ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడము, సూపర్వైజ్ చేయడము, రిజల్ట్స్ ఇవి డిక్లేర్ చేయడము, నామినేషన్స్ తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి కదండి. నామినేషన్, కండక్షన్, సూపర్విజన్, రిజల్ట్స్ డిక్లేర్ చేయడము, ఎలక్షన్ కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ని, ఎలక్షన్ డిస్ప్యూట్స్ ని, ఓకే, ఇవన్నీ చూసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది సామాన్యంగా అన్ని ఎన్నికలకు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ఎలక్షన్స్ టు ది యూనియన్ లెజిస్లేచర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఎలక్షన్స్ చూసుకునేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. అయితే యూనియన్ లెజిస్లేచర్ కి కానీ స్టేట్ లెజిస్లేచర్స్ కి కానీ ఎలక్షన్ కి రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఎలక్షన్ పిటిషన్ అనేది టు సచ్ అథారిటీ ఇన్ సచ్ మేనర్ అనే ప్రొవిజన్ ఉంటుంది. అంటే ఆ అథారిటీకి మనం ఇస్తాము, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనం ఇచ్చే కంప్లైంట్ లేకపోతే వాళ్ళు సుమోటోగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. ఆ పరిస్థితులు ఎప్పుడైనా అప్పీల్కి వెళ్లాల్సి వస్తే అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తాం. అది రెగ్యులర్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ని కండక్ట్ చేసేది మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కానీ డిస్ప్యూట్స్ వస్తే సాల్వ్ చేసేది మాత్రము సుప్రీంకోర్టు. ప్రైమ్ మినిస్టర్ కాదు, అటార్నీ జనరల్ కాదు, హైకోర్టు కాదు. ప్రెసిడెంట్ అంటే చూడండి మనం పెట్టొచ్చు, ప్రెసిడెంట్ అంటే హెడ్ ఆఫ్ ది నేషన్, దేశానికే హెడ్. హైకోర్టు చూడలేదు, అటార్నీ జనరల్ ఆయన చూడలేరు, ప్రైమ్ మినిస్టర్ చూడలేరు, మిగిలింది ఎవరు? సుప్రీంకోర్టు. సో బేసిక్ గా ఎలక్షన్ డిస్ప్యూట్స్ యాజ్ రిగార్డింగ్ టు ది, అంటే ఎన్ని క్వశ్చన్స్ అరైజ్డ్ కానీ లేకపోతే డిస్ప్యూట్స్ వస్తే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి చూసేది సుప్రీంకోర్టు. ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చూసుకునేది ఏంటి డిస్ప్యూట్స్ వస్తే చూసేది మాత్రము సుప్రీంకోర్టు. మన ఆన్సర్ ఇది. భారత రాజ్యాంగంలో బడ్జెట్ కు సంబంధించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది బడ్జెట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్? మనకి ఆప్షన్స్ ఏంటిది? 110, 111, 112, 114. సరే, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దట్ అందరికి వచ్చే ఒక కామన్ క్వశ్చన్, అన్ని ఆర్టికల్స్ చదువుకోవాలా, అన్ని ఆర్టికల్స్ మెమరైజ్ చేయాలా, అన్ని ఎట్లా గుర్తుంటాయి? ఇది కామన్ క్వశ్చన్ ప్రతి ఆస్పిరెంట్ కి. ఇంత అసలు ఫస్ట్ భయం వేసేది అదే. సీనియర్ ఆస్పిరెంట్స్ కి 1-2 చదివిన వాళ్ళకి కొంచెం గుర్తుంటుంది. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ no one will expect you to know all the articles. ఓకే, మన దగ్గర ఉన్న 400+ ఆర్టికల్స్ అన్ని కూడా మనకి తెలియాలి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఇట్స్ అ వరల్డ్స్ లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్, మనది వరల్డ్ లోనే లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్. మీకు మొత్తం అన్ని ఆర్టికల్స్ తెలియాలనేది అన్నారు. కాకపోతే మనం ఇక్కడ ఏం చేయాలంటే స్మార్ట్ వర్క్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కొన్ని,
ఓకే, లేదా కరెంట్ అఫైర్స్లో కవర్ అయిన ఆర్టికల్స్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏవి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ క్లాస్లో పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తే ఇది ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ నెంబర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే ఆర్టికల్ నెంబర్ ఇంపార్టెంట్, కొన్నిటికి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ పక్కన పెట్టండి అందులో ఉన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అదనమాట. సో ఎప్పుడు ఏది ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలి అంతే. అన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్ని మెమరైజ్ చేసుకోవాలి అన్నది కాదు, మనకి ఆ పల్స్ తెలియాలి అంతే. ఆ ఎగ్జామినర్ మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది, కొంచెం స్మార్ట్ వర్క్ అండి. ఒక సిస్టమాటిక్ గా ప్లాన్ గా ఒక స్మార్ట్ వర్క్ వేసుకుంటాను వెళ్ళిపోయాం అనుకోండి, మెజారిటీ స్కోర్ వస్తుంది, మనకి మంచి స్కోర్ వస్తుంది, మంచి సర్వీస్ లో ఉంటాం. సో ఆర్టికల్ 110 అనేది మనీ బిల్, 111 అనేది ప్రెసిడెంట్స్ అసెంట్, ఒక బిల్లుకి రాష్ట్రపతి గారి ఆమోదం ఇస్తారు కదా అది. 114 వచ్చేసి అప్రోప్రియేషన్ బిల్ అన్నమాట. అప్రోప్రియేషన్ అంటే మనకి ఒక పనికి ఇంత మనీ కావాలి అని మనం అడుగుతాం కదా, మాకు ఈ పాలసీకి ఇంత మనీ, ఈ పథకానికి ఇంత మనీ అని అడుగుతాం కదా. దానికి ఇప్పుడు నేను అనేసి బ్యాంకులో నుండి ఇట్లా మనీ తెచ్చేసుకొని లేకపోతే ఇట్లా చెక్ ఇచ్చి డ్రా చేసుకొని వచ్చేటట్టు ఉండదు. ఇక్కడ ఏంటంటే మీకు దానికి మనీ శాంక్షన్ కావాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓకే, మనీ అంటే మీకు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుండి 1 రూపీ తీయాలన్నా ఇట్స్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అప్రోప్రియేషన్ బిల్ పెట్టాలి, అది డిస్కస్ అవుతుంది, డీటెయిల్ అవుతుంది, మళ్ళీ అది యాక్ట్ గా మారాలి, అది ఒక పెద్ద హౌస్ లో పాస్ అవ్వాలి, పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఈ అప్రోప్రియేషన్ ఆఫ్ బిల్స్ రిలేటెడ్ అంశము 114 లో చూసుకుంటాం. 112 అనేది బడ్జెట్. ఓకే, ప్రెసిడెంట్ అసెంట్ గురించి మాట్లాడుతుంది. సో బడ్జెట్ 112 వచ్చేసి బడ్జెట్ గురించి మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఇంకో విషయం, ఈ బడ్జెట్ అనే పదం మన కాన్స్టిట్యూషన్ ఉండదు, మనకి ఏమంటారు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటది. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఐ థింక్ ఇది మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం అది. కొన్ని విషయాలు ఏంటంటే ఆల్రెడీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో చదువుకున్న గుర్తుంటాయి కొందరికి, ఇంటర్మీడియట్ లెవెల్లో, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ సైన్స్ సివిక్స్ చదివిన వాళ్ళకి ఈ అంశాలు గుర్తుండుంటాయి. కొందరు కంప్లీట్ ప్యూర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసము బేసిక్ గా నేను కొంచెం ఇట్లా డీటెయిల్ గా ఎందుకు చెప్తా అంటే జస్ట్ ఐ ప్రెజ్యూమ్ దట్ మీకు తెలీదు, మీరు బిగినర్స్ అనే ప్రెజ్యూమ్ చేసుకొని చెప్తా. సో ఆన్సర్ వచ్చి 112. విద్యా హక్కు ఆర్టికల్ 21A కింద మౌలిక హక్కు అని ప్రకటించిన కేసు ఏది? ఇన్ విచ్ ఆఫ్ ద కేస్ డిడ్ సుప్రీం కోర్ట్ డిక్లేర్ దట్ ది రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21A? 21A కింద ఫండమెంటల్ రైట్ ఏంటిది అని చెప్పింది. చూడండి, ఇందాక మిమ్మల్ని అడిగాను కూడా క్వశ్చన్, ఈ అమెండ్మెంట్ ఏ ఇయరో నాకు కమెంట్ లో చెప్పండి. సో మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జేపీ ఉన్నికృష్ణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఏ అండ్ బి రెండు. ఓకే, కేసెస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ స్టూడెంట్స్, మనకు అంటే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఏంటిది అవి? అమెండ్మెంట్స్ ఒకటి, మనం మొత్తం పాలిటీ చదువుతాం, అందులో ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, ఏంటిది దాని టాపిక్ ఏంటిది, ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటి అని అన్ని మనం చెప్తాం. కానీ అమెండ్మెంట్స్ కానీ కమిషన్స్ కానీ కమిటీస్ కానీ స్కెడ్యూల్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 10, 11, 12 అమెండ్మెంట్స్, కేస్ లాస్, వీటి మీద కొంచెం మన దృష్టి పోదు. అమెండ్మెంట్స్ అంటే మనం ఏమంటే బాగా తెలిసిన 2-3 అమెండ్మెంట్స్ పెట్టేసుకొని ఇవి మాత్రం గుర్తుంటాయి. ఈ కమిషన్స్ కమిటీస్ మీద వీటి మీద అంత స్పెషల్ గా మనకు ఫోకస్ పోదు. మనం ఇది వస్తుందా అని క్వశ్చన్స్ అనుకుంటాం. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ తోని అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవి చూస్తే తెలిసింది ఏంటంటే యూపీఎస్సీ పరంగా కానీ స్టేట్ పిఎస్సీస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కానీ చూసింది ఏంటంటే వీటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనం లైట్ తీసుకుంటాం, అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు మొత్తం ఉన్న 106 మనం గుర్తుపెట్టుకోవాలా అని అంటే ఏం లేదు. ల్యాండ్ మార్క్ మనకి కొన్ని గేమ్ చేంజింగ్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ల్యాండ్ మార్క్ కొన్ని అంటే ఇంకా మొత్తం ఒక బాగా ఇంపాక్ట్ చూపించిన అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఎట్లా
42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, ఒక 7th అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంటే, ఫస్ట్ అమెండ్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఫస్ట్ 7th 42 44, ఓకే 61 86 99 అమెండ్మెంట్, 73 74th అమెండ్మెంట్. ఇట్లా ఇవి ల్యాండ్ మార్క్ కొన్ని ఉంటాయి బాగా ఇంపాక్ట్ చూపించినవి, 39th అమెండ్మెంట్ ఒకటి, ఇట్లా కొన్ని ల్యాండ్ మార్క్ 17th 25 అన్ని ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్, అవి ఏంటంటే మనకు ఆ పర్టికులర్ యాక్ట్ రిలవెన్స్ కి మనకి ఇంపార్టెంట్, ఆ తర్వాత వచ్చిన కన్సిడరబుల్ చేంజెస్ ఆర్టికల్ జరిగిన ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. సో ఇవి ల్యాండ్ మార్క్. వీటితో పాటు ఏంటంటే రీసెంట్ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్. సో మీకు ఏం చెప్తా అంటే 100 తర్వాత వచ్చినవి చూసుకోండి, 100 తర్వాత వచ్చినాయి 101 102 103 104 105 106. మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఇంకేదైనా కొత్త అమెండ్మెంట్ వస్తే అది కూడా ఇంపార్టెంట్. సో రీసెంట్ అమెండ్మెంట్స్ ఉండాలి, ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్స్ చూసుకోవాలి. ద సేమ్ రూల్ ఈస్ అప్లై టు కేస్ లాస్ యాజ్ వెల్. ల్యాండ్ మార్క్ కేసెస్ నేను మన క్లాస్లో కేసెస్ కి అమెండ్మెంట్స్ కి సపరేట్ గా ఒక పేపర్ లో రాసి ఇచ్చిన, సో దట్ మీకు ఈజీ అయిపోతుంది, ఇంకా మళ్ళీ సపరేట్ గా వెతుక్కోక్కర్లేకుండా. సో కొన్ని ఆర్టికల్స్ కి ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్ కి మనకు కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ మార్క్ కేసెస్ అని మనకు తెలిసి ఉండాలి. ప్లస్ రీసెంట్ కేస్ లాస్ ఏమన్నా ఉంటాయి, ఎప్పుడైనా ల్యాండ్ మార్క్ చూసుకోవాలి. ప్లస్ ఏంటిది రీసెంట్. మరి రీసెంట్ మనకి ఎట్లా తెలియాలి అంటే ఇట్స్ కరెంట్ అఫైర్స్ విచ్ ఇస్ నాట్ నెగోషియబుల్. సో రీసెంట్వి కూడా మనం కలిపి చూసుకోవాలి. కమిషన్స్, కమిటీస్, ఓకే కొన్ని అంశాల మీద ప్రభుత్వం కమిషన్స్ ఏర్పడుతుంది. దార్ కమిషన్, ఫెజరాలి కమిషన్, జేవీపీ కమిషన్, మండల్ కమిషన్, ఇట్లా మనం కొన్ని కమిషన్ చూస్తాం అనమాట. బలవంతరాయ్ మెహతా కమిటీ, ఇట్లా కొన్ని కమిషన్స్, కమిటీస్ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం వేస్తుంది. ఆ కమిటీ ఏంటిది, ఆ కమిటీ పర్పస్ ఏంటిది, ఇది మనకి ఇంపార్టెంట్. ఇది మనం ఇగ్నోర్ చేస్తాం కానీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కెడ్యూల్స్. మనకున్న స్కెడ్యూల్స్ అసలు స్కెడ్యూల్ మీదకి దృష్టి పోదు. ఏ స్కెడ్యూల్ ఏం చెప్తుంది ఇది మనం ఓవర్లుక్ చేస్తాం. అసలు సామాన్యంగా మనం పాలిటీ అంతా చదువుతాం, వదిలేస్తే మొత్తం 400 ఆర్టికల్స్ మనం మొత్తం చదివేస్తాం, కానీ స్కెడ్యూల్స్ మర్చిపోతాం. స్కెడ్యూల్స్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అండ్ 10th స్కెడ్యూల్ మనకు బాగా ఇంపార్టెంట్. అసలు డిఫెక్షన్ లా ఉంటుంది 10th స్కెడ్యూల్లో. ప్లస్ 11th 12th స్కెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఆ 11th 12th స్కెడ్యూల్స్ లో ఐటమ్స్ ఉంటాయి. ఓకే పంచాయత్స్, మున్సిపాలిటీస్. బేసిక్లీ 11th 12th స్కెడ్యూల్లో మీకు ఏం చెప్తారంటే పంచాయత్ రాజు, మున్సిపాలిటీస్ గురించి ఉంటాయి. అందులో ఎలిమెంట్స్ ఉంటాయి. పంచాయత్ రాజ్ కిందకి ఏ టాపిక్స్ వస్తాయి, మున్సిపాలిటీ కిందకి ఏ టాపిక్స్ వస్తాయి, ఫారెస్ట్, ఫాడర్, యానిమల్, క్యాటిల్, లేక్స్, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అడల్ట్రేషన్, శానిటైజేషన్, ఓకే ప్రైమరీ హెల్త్ కేర్, ఇట్లాంటి అంశాలు, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా మనకు అందులో ఉంటాయి. రీసెంట్ జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్ లో టీజీపీఎస్సీ మీకు తెలిసిన వాళ్ళు రాస్తే అడగండి, 11th 12th స్కెడ్యూల్స్ మీద అడిగింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గ్రూప్ ఎగ్జామ్ లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగారు. సో 11th 12th ఆర్టికల్ దేని గురించి చెప్తుందని హెడ్డింగ్ మాత్రమే కాదు, అందులోని ఎలిమెంట్స్ ఒకసారి చూసుకోండి. అన్ని గుర్తుండవు, జస్ట్ ఒకసారి చూసుకుంటే అక్కడ ఆప్షన్స్ చూసి మనకి క్లిక్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీటితో పాటు స్కెడ్యూల్ 7th లో ఏ లిస్ట్ ఏ లిస్ట్ లోకి ఏ అంశాలు వస్తాయి అన్నది కూడా మీరు చూసుకోవాలి. ఓకే ఏ టాపిక్ సెంట్రల్ లిస్ట్ లోకి వస్తుంది, ఏ టాపిక్ స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది, ఏ టాపిక్ కన్కరెంట్ లిస్ట్ ఉంటుందో కూడా చూసుకోవాలి. వీటి మీద మనకి దృష్టి పోదు, మనం ఆలోచించాం. కానీ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఇలాంటివి ఇంతవి కూడా అడుగుతారు. సో వీటి మీద కాస్త స్పెషల్ ఫోకస్ మీరు పెట్టాలి. కమింగ్ బ్యాక్, కేసెస్ అనేవి చాలా సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్. మనకి దాన్ని వదలొద్దు, అట్లానే ప్రతి కేసు అవసరం లేదు, ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనగానే బాగా అందరికి గుర్తుండేవి రెండు, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక, ఉన్నికృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. ఈ మోహిని జైన్, ఉన్నికృష్ణ వీళ్ళు ఏమంటారు, విద్య అనేది ప్రాథమిక హక్కు. అది చూడండి, బిఫోర్ ఈ 21A ఎడ్యుకేషన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఆర్టికల్ 45 లో అంటే విచ్ ఈజ్ యువర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 లో ఉంటుంది ఎడ్యుకేషన్ అనే అంశము. కానీ సిన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. సో 45 లో ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ వస్తలేదు. సో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఫండమెంటల్ రైట్ గా ఉండాలి. తర్వాత కాలంలో 45 లో ఉన్న దాన్ని 21A లో తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఈ 2 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, ఉన్నికృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోహిని జైన్.
క్లియర్? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెక్యులరిజం రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణంలో భాగమని నిర్వచించిన కేసు ఏది? విచ్ కేస్ డిఫైన్డ్ సెక్యులరిజం యాజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సెక్యులరిజం అంటే ఏంటిది? స్టేట్ విల్ నాట్ హ్యావ్ అఫీషియల్ రిలీజన్. అఫీషియల్ రిలీజన్ ఉండదు, స్టేట్ కి అఫీషియల్ రిలీజన్ ఉండదు అనమాట. ఓకే, ఆల్ రిలీజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఈ కాన్సెప్ట్ ని మనం సెక్యులరిజం అంటాం. ఈ సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ లో. మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిది? మీకు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఈ పాటికి చాలా మందికి తెలుసుంటది, తెలియని వారి కోసం చిన్నగా చెప్తా. అయితే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏదన్నా ప్రొవిజన్ ని అమెండ్ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అయితే పార్లమెంటుకున్న ఈ పవర్ అన్లిమిటెడ్. డస్ పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందు వచ్చింది. కేశవానంద భారతి అని ఒక కేసు మీకు తెలిసే ఉంటది. ఆ కేసులో ఈ క్వశ్చన్ వచ్చింది, డస్ పార్లమెంట్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్స్ అని. అప్పుడు అంటారు పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. మీరు అమెండ్ చేసుకోండి బాబు, కాకపోతే చిన్న లిటిగేషన్, అది అన్లిమిటెడ్ పవర్ కాదు. యూ కెన్ అమెండ్ బట్ వితౌట్ డిస్టర్బింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఏ సిద్ధాంతాల మీద, ఏ ఫిలాసఫీస్ మీద, ఏ ఆస్పిరేషన్స్ మీద మన కాన్స్టిట్యూషన్ ని నిర్మించుకున్నామో, ఇంత కష్టపడి నిర్మించుకున్నామో, ఆ ప్రిన్సిపల్స్ ని, అంటే ఒక ఫౌండేషన్ లాగా, వాటిని షేక్ చేయకుండా అమెండ్మెంట్ చేయాలి. అంటే ఫౌండేషన్ ని కల్పించకండి. ఇప్పుడు మీరు ఇల్లు రినోవేట్ చేసుకోవాలనుకోండి, రూమ్ ని మార్చుకోండి, రూమ్ లో పెయింటింగ్ మార్చుకోండి, కబర్డ్స్ మార్చుకోండి, ఇంటీరియర్ చేసుకోండి, కానీ మొత్తం ఫౌండేషన్ ని డిస్టర్బ్ చేయదు. ఫౌండేషన్ తీసి ఇంకా ఇల్లే కూలిపోతుంది. సో అట్లా ఫౌండేషన్ కోర్ వాల్యూస్ ని డిస్టర్బ్ చేయకుండా అమెండ్మెంట్స్ మీరు చేసుకోండి అని చెప్పింది. ఈ ఫౌండేషనల్ వాల్యూస్ ని బేసిక్ స్ట్రక్చర్ అన్నారు కేశవానంద భారతి కేసులో. అయితే ఈ సెక్యులరిజం అనేది మన బేసిక్ స్ట్రక్చర్ లోని భాగం. అంటే ఎస్, ఇట్ ఈస్ అన్ బేసిక్ స్ట్రక్చర్. మన ప్రియాంబుల్ లో కూడా చెప్తారు సెక్యులర్, ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ అని. అంటే దో ఇట్ వాజ్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్ లేదు, తర్వాత 42nd అమెండ్మెంట్ లో వచ్చింది. ప్రియాంబుల్ లో మాత్రమే 42nd అమెండ్మెంట్ లో యాడ్ చేస్తాం. బట్ ద ఎసెన్స్ అండ్ స్పిరిట్ ఆఫ్ సెక్యులరిజం మనకి మొదటి నుండి ఉంది. రిలీజియస్ ఫ్రీడమ్, ఓకే, ఆర్టికల్ 25, 26, 27, 28 లో రిలీజియస్ ఫ్రీడమ్ ని ప్రస్తావించారు. సో సెక్యులరిజం అనే పదం మాత్రమే లేకుండే, కాకపోతే ఏముంది, స్పిరిట్ ఉంది మనకి. లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఇందాక చెప్పాను. మీకు నచ్చిన ధర్మాన్ని నమ్మొచ్చు, నచ్చినట్టుగా పూజించుకోవచ్చు అనే ఆ ఫ్రీడమ్ ఉంది. 25 to 28 లో మనకి రిలీజియస్ ఫ్రీడమ్స్ కూడా ఉన్నాయి. సో మనకి రిలీజియస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. అంటే సెక్యులర్ స్పిరిట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది. కాబట్టి ఆ వర్డ్ అనేది లేటర్ 42nd అమెండ్మెంట్ లో ప్రియాంబుల్లో యాడ్ అయింది అంతే. దట్ వాజ్ ద డిఫరెన్స్. సో సెక్యులరిజం ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్. ఎస్, ఏ కేసులో చెప్పారు? ఇలాంటివి అడుగుతారంటే అడుగుతారు కొన్నిసార్లు. ఆ టాపిక్, ఆ అంశము ఏ కేసులో చెప్పారు? రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం చూసాం. రైట్ టు గెట్ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అండ్ వాటర్ ఏ జడ్జిమెంట్ లో చెప్పారు అంటారు, ఎంసీ మేతా. ఓకే, రైట్ టు ప్రైవసీ ఏ కేసు? ఇది మనందరూ బాగా తెలుసు, పుట్టస్వామి కేసు. ఇట్లా కొన్నిసార్లు అడుగుతారు మనల్ని. సో సెక్యులరిజం అనే బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేది ఏంటిది? కేశవనందన్ అంటే కాదు, కేశవనందలో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారు, సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పలే. అసలు ఆ సిద్ధాంతం గురించి చెప్పారు అంతే. ఏకే గోపాలన్ కాదు, దీని గురించి మనం ఇందాక ఓకే స్టార్టింగ్ లో కేసు చూసాం, మేనకా గాంధీ చెప్పినప్పుడు. ఇది కాదు, గోలక్నాథ్ కూడా కాదు. ఇట్ ఈస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చదివినప్పుడు, అంటే ప్రెసిడెంట్స్ రూల్ చదివినప్పుడు, అక్కడ కూడా మనకి ఎస్ఆర్ బొమ్మాయి గురించి మనం చదువుతుంటాం. అట్లా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, ఎస్ఆర్ బొమ్మాయి అని. సో ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేంద్ర పాలిత ప్రాంతాల శాంతి భద్రత, అభివృద్ధి మరియు పరిపాలన కోసం నిబంధనలు చేయగల అధికారం ఎవరిది? హూ కెన్ మేక్ రెగ్యులేషన్స్ యాజ్ ఫర్ ది పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, వాటితో పాటు యూనియన్ టెరిటరీస్ అని ఉంటాయి. అంటే ఈ టెరిటరీస్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్లో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కి సపరేట్ గా వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఉంటుంది, సపరేట్ గా అసెంబ్లీ ఉంటుంది, సపరేట్ గా సీఎంలు ఉంటారు, సపరేట్ గా వాళ్ళకి ఒక లెజిస్లేచర్ ఇది ఉంటుంది. స్టేట్ యూనియన్ టెరిటరీస్ కి అలా ఉండదు. ఎక్సెప్షన్, యూనియన్ టెరిటరీస్ కి ఎక్సెప్షన్ అనమాట. దేర్ ఆర్ సర్టన్ యూనియన్ టెరిటరీస్ విత్ అసెంబ్లీ. కొన్ని యూనియన్ టెరిటరీస్ కి అసెంబ్లీ ఉంది, ఆ యూనియన్ టెరిటరీస్ కి కూడా చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి
జమ్మూ అండ్ కాశ్మీర్ కి కూడా యూనియన్ టెరిటరీకి ఇప్పుడు అనుకున్నాము, దానికి కూడా అసెంబ్లీ ఉంటుంది, పాండిచేరికి కూడా అసెంబ్లీ ఉంది, ఢిల్లీకి కూడా అసెంబ్లీ ఉంది అనమాట. సో దట్స్ ద థింగ్. సో యూనియన్ టెరిటరీస్ అనేవి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తాయి. సో యూనియన్ సొంతంగా ప్రభుత్వంలో యూనియన్ టెరిటరీస్ మిగతావి ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ పీస్, ప్రోగ్రెస్, ఇట్లాంటి అంశాలు, గుడ్ గవర్నెన్స్, పరిపాలన, వీటి గురించి అంశాలు చేయాలంటే అది అధికారం ఎవరికి ఉంది అని మనం బేసిక్ గా మనం ఫస్ట్ మైండ్ ఏమవుతుంది, యూనియన్ టెరిటరీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మేబీ పార్లమెంట్ అని అనుకుంటాము. పార్లమెంట్ కాదు, క్యాబినెట్ కాదు, ప్రధానమంత్రి కాదు, ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్. ఆప్షన్ వచ్చేసి ఏంటిది, ప్రెసిడెంట్. సో ఆన్సర్ ప్రెసిడెంట్. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుల పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ? ఇది కాస్త డైరెక్ట్ క్వశ్చనే, సో ఇందులో పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఒకటి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అయితే రాంగ్. 87 years మనకి ఇక్కడ చెప్పలేదు. కన్ఫ్యూజన్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. లోక్సభకి మనకి జనరల్ ఎలక్షన్స్ ఎన్నేళ్ళకి ఒకసారి అవుతాయండి, 5 ఏళ్ళకి ఒకసారి మనకి జనరల్ ఎలక్షన్స్ అవుతాయి. సో లోక్సభ సభ్యులకైతే 5 ఏళ్ల పదవి కాలము, రాజ్యసభ సభ్యులకైతే 6 ఏళ్ల పదవి కాలం. రాజ్యసభని ఒక పర్మనెంట్ హౌస్ అంటాం. ఎందుకంటాము, ఇప్పుడు లోక్సభ అనుకోండి 5 years కి ఒకసారి ఒక గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ అది రద్దయితో మళ్ళీ 5 ఏళ్ళకి ఒక ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ అట్లా అవుతూ ఉంటుంది. టెంపరీ 5 ఏళ్ళకి ఒకసారి మారుతుంది, కొన్నిసార్లు మధ్యంతరంగా కూడా రద్దు అవుతూ ఉంటుంది. రాజ్యసభకి ఏంటంటే పర్మనెంట్ హౌస్, కాకపోతే ఆ రాజ్యసభ మెంబర్ ఉంటారు చూడండి, ఇప్పుడు నేను రాజ్యసభ మెంబర్ అనుకోండి, నా పదవి కాలం ఎంత, 6 ఏళ్ళు అట్లా. సో టెన్యూర్ వచ్చేసి 6 years. ఎవరు రాజ్యసభకి? ఆన్సర్ 6 years. 8 7 మనకి ఎక్కడ ప్రస్తావించలేదు, మీకు టెన్షన్ లేదు. కన్ఫ్యూజన్ వస్తే 5 6 years కాడ వస్తుంది. లోక్సభకి 5 years, రాజ్యసభకి 6 years. By which of the following amendment fundamental duties were included in the constitution? రాజ్యాంగంలో మౌలిక బాధ్యతలను ప్రాథమిక విధులను చేర్చిన సవరణ ఏంది? ఇది ప్రాథమిక విధులండి, ప్రాథమిక విధులు. ఇందాకే చెప్పా, ఐ థింక్ దీనికి మళ్ళీ సెపరేట్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇందాక క్లాస్ లో అంటే ముందు దాంట్లోనే నేను చెప్పాను, ఇట్ ఈస్ 42nd amendment. 42nd amendment చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అంటే, మనం ఏది చేసినా చూడకపోయినా దీన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ 39th 40 38 ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. ఈ 38 అంటే ఎమర్జెన్సీకి రిలేటెడ్, అది ప్రెసిడెంట్ ఒకసారి ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తే ఇంకా అది ఫైనల్ అని చెప్పేసి అంటారు. కానీ తర్వాత కాలంలో 44th amendment ద్వారా ఓవర్ రూల్ అయిపోయింది. బై 44th amendment. 40 amendment వచ్చేసి ల్యాండ్, వాటర్, మైన్స్ అలాంటి విషయాల గురించి పార్లమెంట్ అధికారం గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. 39th వచ్చేసి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, ఇంపార్టెంట్ మినిస్టర్స్, ఈ ప్రెసిడెంట్ ఈ ఎలక్షన్స్ ని ఎవరు ఛాలెంజ్ చేయొద్దు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు అని కూడా ఇందులో ఒక అమెండ్మెంట్ చేస్తారు. దీని తర్వాతనే ఎమర్జెన్సీ విధించడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారిది ఎలక్షన్ డిస్ప్యూట్ అంటే అప్పుడు మీకు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ మీకు తెలుసు కదా, ఇందిరాగాంధీ గారి ఎన్నికలని రద్దు చేస్తుంటే ఆ ఎన్నికల విధానంలో గవర్నమెంట్ మెషినరీని వాడిందని చెప్పేసి, అన్ఫేర్ ఎలక్టరల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ అనేది అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజింగ్ ఉన్నప్పుడు వచ్చింది 39th amendment. ప్రైమ్ మినిస్టర్ ఎన్నికల గురించి ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ, హైకోర్టు, సుప్రీంకోర్టు అని చెప్పారు. తర్వాత అదే దీనికి రిలేటెడే మనకి కొన్నాళ్ళ తర్వాత ఎమర్జెన్సీ రావడం, అదంతా అట్లా ఒక ఇష్యూ. సో ఆన్సర్ వచ్చేంటిది, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42nd amendment. హూ ఇస్ ది గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగాలకు సంరక్షకులు ఎవరు? మనం హెడ్ ఆఫ్ ద కంట్రీ కదా, దేశానికి హెడ్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ కదా అనుకుంటాం. ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎందుకంటే ఈయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కి మీరు కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే అందులో అంత స్టెబిలిటీ అనేది ఉండదు అనేది ఒక, ఎందుకంటే ప్రభుత్వం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక ప్రొవిజన్ ఉంటుంది, మేబీ తర్వాత ఇంకొక ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళు ఆ ప్రొవిజన్ మార్చొచ్చు. ఇట్లా ఏంటంటే గవర్నమెంట్ మారినంత ఈజీగా కాన్స్టిట్యూషన్ మారిపోతుంది, అట్లా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసినామంటే ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ కి ప్రొటెక్షన్ ఇస్తాం. ఆ ఇండిపెండెంట్ ఆఫీస్ ఏంటిది, అయితే కాదు. మరి పార్లమెంట్ ఇండిపెండెంట్ అంటే కాదండి, అది అంటే అక్కడ కూడా ప్రభుత్వం, మీ ఎంపీలు ఉంటారు, మీ మినిస్టర్లు ఉంటారు, కాబట్టి కాస్త ఇది కూడా మనకు కాదు. మిగిలిన ఇండిపెండెంట్ బాడీ ఎవరు? సుప్రీంకోర్టు.
ఇండిపెండెంట్. సుప్రీంకోర్టు మీకు తెలుసుగా ఇండియన్ జ్యుడిషియరీ ఇస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనమాట. సో సుప్రీంకోర్టు ఈస్ ది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ 42nd సవరణ, రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి. ఇక్కడ మేక్ ఏ కరెక్షన్ అండి, ప్రింటింగ్ ఇట్స్ 44th. So it's 44th. On whose written recommendation the president can declare national emergency according to the 44th constitutional amendment. 44th constitutional amendment ప్రకారము ఓకే ఎమర్జెన్సీ ఫైనల్ అవ్వాలి అంటే ముందు ఎలా ఉండేదంటే, నేను మీకు చెప్పాను 38th చెప్పినప్పుడు, ఒకసారి ఇప్పుడు మీకు తెలుసు ఎమర్జెన్సీ హూ ప్రొక్లైమ్స్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్. సో ముందు ఎలా ఉండేదంటే ఒకసారి ప్రెసిడెంట్ అంటే మీకు తెలుసు ప్రెసిడెంట్ విల్ యాక్ట్ ఇన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని. అయితే ఒకసారి ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ విధిస్తే ఇంకా అది ఫైనల్ అనేది ఉండేది. కాకపోతే 44th అమెండ్మెంట్ ఏం చేశారంటే, ఇది ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన అమెండ్మెంట్, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పటికీ అది అంటే ఆయన ఒక్కరి డెసిజన్ తోనే ఉండదు. క్యాబినెట్, మంత్రి మండలి ఉంటుంది చూడండి, మీ క్యాబినెట్ ద కోర్, ఆ క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్ అనేది మస్ట్. ఓకే మీరు జస్ట్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళంతకు వాళ్ళు ఒకసారిగా డిక్లేర్ చేసి, ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పడంతో ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు, అది మిస్యూజ్ అవ్వడం జరిగింది అట్లా. సో ఇప్పుడు అలా కావద్దు. ఇప్పుడు ఏమన్నారంటే రిటర్న్ రికమెండేషన్ మ్యాండేటరీ. ఆన్ హూజ్ రిటర్న్ రికమెండేషన్ అంటే ఇట్ ఈస్ ది క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ కాదు, పార్లమెంట్ కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ కాదు, క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్. ఓకే క్లియర్. సో 44th అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ విధించాలి అంటే ఎవరి అప్రూవల్ ఉండాలి, ఎవరి రిటర్న్ రికమెండేషన్ ఉండాలంటే క్యాబినెట్ రిటర్న్ మళ్ళీ ఓవరాల్ కూడా కాదు, రిటర్న్ రికమెండేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది అది డిఫరెంట్ టైప్స్ అనమాట, అది స్టేట్మెంట్ వైజ్ గా ఉన్నాయి అట్లా. ఇప్పుడు కాస్త డిఫరెంట్ మోడల్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లా వస్తే ఏంటి అని. ఐ థింక్ నేను హాఫ్ ఆఫ్ ది థింగ్ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కాబట్టి మీకు కాస్త ఈజీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, 61st అమెండ్మెంట్. ఇది ఇందాకే చెప్పా, ఫండమెంటల్ డ్యూటీస్ 42nd అమెండ్మెంట్. సో ఏ వచ్చేసి 2, మనకి ఎక్కడెక్కడ A2 ఉంది, 2 కాదు. సో ఏ అన్న ఉండదు, డి అని ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది 44th అమెండ్మెంట్. అయితే 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ అనేది యాజ్ అ ఫండమెంటల్ రైట్ అబాలిష్ అయింది. ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక ఆస్తి అనేది ఒక ప్రాథమిక హక్కు లేదు, అబాలిష్ అయింది. మరి ఏం చేశారు, అట్లాంటి నా ప్రాపర్టీకి ఏమైనా నాకేం రైట్ లేదంటే ఉంది, యూ స్టిల్ హ్యావ్ ఎ రైట్, కానీ ఇట్స్ అ లీగల్ రైట్ 300A కింద. అంటే ఆర్టికల్ 31 ని రద్దు చేసి మనకేం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి 300Aలో ఒక లీగల్ రైట్ గా పెట్టారు. సో 44th అమెండ్మెంట్ 3 అంటే B3. మిగిలింది ఏంటిది 61st అమెండ్మెంట్, ఓటింగ్ ఏజ్ రెడ్యూస్డ్ టు 18 years. ఓకే సో ఆన్సర్ వచ్చేసి A2, B3 అండ్ C1. ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు వాటి సిఫార్సులతో సరిపోల్చండి, కాలమ్ ఏ. ఓకే ఇందులో మీకు ఇందాక చెప్పాక కమిషన్స్ మీద దృష్టి పెట్టండి. ఓకే కమిషన్స్ మనం అనుకుంటాం రావేమో అని కానీ అడుగుతారు, ఆ కమిషన్ ఏంటిది, పర్పస్ ఏంటిది, ఆ కమిషన్ చైర్మన్ ఎవరు, ఆ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏంటివి, కొన్నిసార్లు అవి కూడా అడిగి ఉన్నారు. సో వీటి మీద కాస్త దృష్టి పెట్టండి. సర్కారియా కమిషన్, పూంచి కమిషన్, బల్వంత్ రాయ్ కమిటీ, అశోక్ మెహతా కమిటీ. సర్కారియా కమిషన్ రీసెంట్ గా కూడా మనకి న్యూస్ లో ఉంది, అది కొంచెం కరెంట్ అఫైర్స్ లో కవర్ అయిన టాపికే. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి మన ప్రెసిడెంట్ గారు ప్రస్తావించినప్పుడు సర్కారియా కమిషన్ మనకి న్యూస్ లో ఉండింది. అందుకే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, నేను పర్టికులర్ గా అదే చెప్తుంటా. న్యూస్ తోనే అప్డేట్ ఉండండి. న్యూసే మళ్ళీ అంటే కరెంట్ ఈవెంట్ న్యూస్, పాలిటీకి రిలేటెడ్, ఎకానమీకి రిలేటెడ్, హిస్టరీకి రిలేటెడ్, అన్నిటికి రిలేటెడ్ మనకి ఏదో ఒక కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ తో టచ్ లో ఉండడం అనేది నేను ఎప్పుడు చెప్పేది అదే. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. అసలు ఇక్కడ సైడ్ ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్, రిఫార్మ్స్ ఇన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఇంట్రడక్షన్ ఆఫ్ పంచాయతీ రాజ్, 2 టైర్ సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్. మనకి 2 థింగ్స్ బాగా కాన్స్టెంట్ గా గుర్తుండాలి. ఏంటిదంటే సర్కారియా కమిషన్ అనగానే గుర్తు రావాల్సింది సెంటర్ స్టేట్ రిలేషన్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనగానే గుర్తు రావాల్సింది పంచాయతీ రాజ్ సిస్టమ్. అసలు పంచాయతీ రాజ్ సిస్టమ్ పెడదాము, అదొక 3 టైర్ మోడల్ గా డిజైన్ చేద్దాం అని చెప్పింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ, బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏంటంటే 3 టైర్ అన్నారు. ఏంటిది? జిల్లా లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, బ్లాక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, విలేజ్ లెవెల్ ఒక 3 టైర్ గా ఉండాలి అని చెప్పేది 3 టైర్ మోడల్. ఈ 3 టైర్ సిస్టమ్ ని కాస్త 2 టైర్ సిస్టమ్ గా చేద్దామని అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్ అన్నమాట. C3D4. నెక్స్ట్ సర్కారీ కమిషన్ అనగానే ఏంటిది? సెంటర్ స్టేట్ రిలేషన్స్, బాగా ఇంపార్టెంట్. సర్కారీ కమిషన్ అనగానే మనం చూసుకోవాల్సింది సెంటర్ స్టేట్ రిలేషన్స్. మిగిలింది పూంచి కమిషన్, రిఫార్మ్స్ ఇన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. A1, B2, C3D4. సో ఆన్సర్ వచ్చేసి A. ఓకే, ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ అండ్ రీజన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఒక విషయం కేర్ఫుల్ ఏంటంటే ఈ కొంచెం క్రిటికల్. ఎట్లా క్రిటికల్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ ఉందో అనేది ఫస్ట్ తెలియాలంటే వెదర్ ఇట్ ఈస్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ ఎక్స్ప్లెనేషన్, ఇట్లాంటివన్నీ ఫస్ట్ తెలియాలంటే ఫస్ట్ ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ రాంగ్ మనకు తెలియాలి. ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని తెలిస్తే, లేకపోతే ఆ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే మిగతా పెట్టడం ఈజీ అవుతుంది. అవే తెలియకపోతే మనకు కష్టం. మరి అవి ఎట్లా తెలియాలంటే ప్రాక్టీస్. మీరు ఎక్కువ బాగా రివిజన్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది అంతే. సో కొంచెం స్టూడెంట్స్ కి ఇదే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా సార్లు మార్క్స్ ఇక్కడే పోయే అవకాశాలు ఉంటాయి. గవర్నర్ ఇక్కడ ఏం చెప్తున్నారు? చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్. చూడండి, ప్లెజర్ ఆఫ్ గవర్నర్, ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది మీరు వింటే దాని అర్థం ఏంటిదంటే ప్లెజర్ అంటే నథింగ్ బట్ యాజ్ ఐ విష్. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అనుకోండి, ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, యూ హోల్డ్ దిస్ ఆఫీస్ టిల్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే నేను ఎప్పటి వరకు అనుకుంటే అప్పటి వరకు మీరు ఉంటారు. ఈ రోజు నుండి మీరు ఉండరు అంటే ఈ రోజు నుండి మీరు పదవుల నుండి తీసేస్తారనమాట. అది ప్లెజర్ అనమాట. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండదు. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ ఒక 58, 60, 62 ఇయర్స్. ఇప్పుడు జ్యుడిషియరీకి మనం ఏమంటాం 65, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లా మనం అనుకుంటాం. అయితే ఇది రిటైర్మెంట్ ఏజ్ కరెక్ట్ ఉందని సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. లేకపోతే ఇప్పుడు కొన్ని కమిషన్స్ కి చైర్మన్ 5 ఏళ్ల పదవి కాలం అనేది ఇస్తాం అట్లా. సో బేసిక్ ఏంటంటే మీ టెన్యూర్ అనేది ఫిక్స్డ్ గా ఉంటేనేమో మీకు అంతకుముందు మిమ్మల్ని తీయలేరు. అదే ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఇన్సెక్యూరిటీ అనమాట, ఎప్పుడైనా తీసేస్తారు. అంటే వాళ్ళ వీల్తో ఉన్నంత వరకు నడుస్తుంది. అది దాని మీనింగ్ ప్లెజర్ అంటే. అండర్ ద కాన్స్టిట్యూషన్ ద చీఫ్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ టిల్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అసర్షన్ అంటున్నారు. చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్ అని. ఇక్కడ ఏంటంటే చీఫ్ మినిస్టర్ ని గవర్నర్ అపాయింట్ చేస్తారు కాబట్టి హీ హోల్డ్స్ ది టిల్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్తున్నారు అనమాట. సో both A and R are true and R is the correct explanation. Next, the governor of a state is a nominal executive head. The constitution has provided for the parliamentary government in the state. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ద రియల్ పవర్స్ వెస్ట్ విత్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. పార్లమెంటరీ ఫామ్, ప్రెసిడెన్షియల్ ఫామ్ అని మనకి 2 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో మనకి 2 హెడ్స్ ఉంటారు. ఓకే, ఒకరు హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇంకొకరు హెడ్ ఆఫ్ గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? మీ ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. ఇట్లా మనం ఉంటాం అనమాట. ఇది సెంట్రల్ లో. స్టేట్ లో హెడ్ ఆఫ్ ద స్టేట్ కి హెడ్ ఎవరు అంటే గవర్నరు. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు అంటే చీఫ్ మినిస్టర్. ఇది స్టేట్ కి అయితే అది. అయితే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఇది అనమాట. యాక్చువల్ రియల్ పవర్స్ వెస్ట్ విత్ ది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ. సో అయితే మన దగ్గర స్టేట్స్ లో కూడా ఈ పార్లమెంటరీ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఉంది మనకి. సో స్టేట్ గవర్నమెంట్ లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి యాక్చువల్ పవర్ ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ కదా, మరి ఆయనకి ఏంటిదంటే నామినల్ ఎగ్జిక్యూటివ్, అంటే హీఈస్ ద నామినల్ హెడ్ అని అంటాం. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్, సారీ రీజన్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చి ఏ. చూడండి ఇక్కడ ఏమంటున్నాము, లార్డ్ రిప్పన్ రెజల్యూషన్ 82 వాజ్ హెల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది కరెక్టే. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే దానికి మనకి లార్డ్ రిప్పన్ మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్. లార్డ్ రిప్పన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఏ కరెక్టే, రీజన్ కరెక్టే, కానీ దీనికి ఇది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఇక్కడ ఆయన ఇచ్చింది మ్యాగ్నా కార్టా అంటున్నాము, ఈయనని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేసి అంటున్నాం.
ఓకే, సో మనకి రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కాకపోతే ఈ రీజన్ అనేది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ గా లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి బి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ప్రెసిడెంట్ ని చూడండి, ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్, ఆ ప్రాసెస్ ని మనం ఇంపీచ్మెంట్ అంటాం. ఈ ఇంపీచ్మెంట్ మనం ఏమంటున్నాం అంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే గ్రౌండ్ మీద, రాజ్యాంగ ఉల్లంఘన అనే అంశం మీద మీరు రాష్ట్రపతిని తొలగించవచ్చు అనేది అవకాశం ఉంది. ఇది కరెక్టే. ది కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ది ప్రొసీజర్, ఇది కరెక్టే. ఆ ఇంపీచ్మెంట్ ఎలా జరగాలనే ప్రొసీజర్ కూడా ఉంది. సో మనకు ఆన్సర్ ఎంత, మనకు బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా. ఎస్, బోత్ ద స్టేట్మెంట్స్ కరెక్టే. మరి ఇక్కడ ఏంటిది అట్లా అని చెప్పి ఏ పెట్టేస్తామా, కాదు, స్టేట్మెంట్స్ కరెక్టే. మరి అది ఆ రీజన్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా ఇవ్వాలా అంటే ఇవ్వలే. ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఆఫ్ రిమూవల్ అని చెప్పారు, ఆ రిమూవల్ కి ప్రొసీజర్ కూడా ఉంది, కాబట్టి దానికి రీజన్ ఇది కాదు కదా. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది, ఆ రీజన్ కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనిపించట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ అ ప్రాపర్ explanation. The President of India determines the qualifications of chairman and members of Finance Commission. The chairman and members of Finance Commission are appointed by President. Bharata Rashtrapati Ardhika Commission Chairman మరియు సభ్యుల అర్హతలను నిర్ణయిస్తాడు. ఆర్థిక కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. చూడండి, మన కాన్స్టిట్యూషన్ లో చాలా ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఎలా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఓకే, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీటితో పాటు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఓకే, ఇలా ఇవన్నీ మనకి పలు కమిషన్లు మనకు కనిపిస్తాయి. అయితే మన కంట్రీలో కీ కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్స్, ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అన్ని కూడా ప్రెసిడెంటే చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, కమిషన్స్ యొక్క చైర్పర్సన్ కానీ, మెంబర్స్ ని కానీ, ఇవన్నిటిని కూడా అపాయింట్మెంట్ నియమిస్తారు కదా, ఆ అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంటే. ఓకే, బట్ ది క్వాలిఫికేషన్స్ అనే అంశాన్ని ప్రెసిడెంట్ డిసైడ్ చెయ్యరు. ఓకేనా, క్వాలిఫికేషన్ యాజ్ సచ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉండడానికి క్వాలిఫికేషన్స్ అనేది యాజ్ సచ్ నిర్ణయించేది ప్రెసిడెంట్ కాదు. సో రాంగ్ ఆన్సర్. అపాయింట్మెంట్ చేసేది ఆయన్నే. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. అంటే అపాయింట్మెంట్ చేసేది వాళ్ళే, కానీ క్వాలిఫికేషన్స్ ని డిసైడ్ చేసేది మాత్రము ఆయన కాదు. సో ఇక్కడ మనకి ఏంటిది, ఈ రెండు కాదు, ఇది ఈస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ. క్లియర్, అపాయింట్మెంట్ ప్రెసిడెంట్, క్వాలిఫికేషన్స్ ని డిటర్మైన్ చేసే అధికారం ప్రెసిడెంట్ కి లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఐ హోప్ ఐ మేడ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. కొన్ని మధ్యలో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్ అది ఎడిటింగ్ లో మేబీ వచ్చి ఉంటాయి. ఐ జస్ట్ బేర్ విత్ దట్, సో సారీ ఫర్ దట్. అండ్ దిస్ ఈస్ ద థింగ్. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ క్లియర్. మీకు ఈ పేపర్ అనేది హెల్ప్ అయినట్టుంది. సో ఇదే విధంగా మన క్లాస్ లో కూడా ప్రతి టాపిక్ కొంచెం డీటెయిల్ గా, మేబీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇలా ఉంది, బట్ క్లాస్ లో కూడా ప్రతి అంశాన్ని డీటెయిల్ గా చూస్తూ ఉంటాము. ఏవి ఇంపార్టెంటో కరెంట్ స్టూడెంట్ కి రిలేటెడ్ మ్యాచ్ చేస్తూ విల్ డీల్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్.